Yeah, thank you, Sangeeta Garu and Mani Garu for giving me this opportunity. Kranti Sangam, like the Darshini, Satsangam అందరికీ కూడా నమస్కారం అండి అందరికీ. అందరు గురువులకి, అందరూ నా స్పిరిచువల్ జర్నీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో హెల్ప్ చేసిన అందరు గురువులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాహ్! నా స్పిరిచువల్ జర్నీ అననంటే చాలా యంగ్ ఏజ్‌లోనే స్టార్ట్ అయిందండి. నేను చిన్నగున్నప్పుడు వెన్ ఐ వాస్ అబౌట్ లైక్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఉన్నప్పుడు స్పెషల్‌గా నాకు త్రూ డ్రీమ్స్ చాలా కనెక్ట్ అయ్యేదాన్నండి. సో, అప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు గుళ్ళో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపియడము, ఆ విగ్రహాలు ఎంత దగ్గరగా అంటే చాలా స్పష్టంగా కనిపియడము, అర్చకులు పూజలు చేయడము, మంగళహారతి ఇవ్వడము అవన్నీ కనిపిచ్చేదనమాట. నేను ఆ గుడి ప్రారంగంలో ఒక బ్రాహ్మణ స్త్రీలాగా కనిపిస్తుండేదాన్ననమాట. ఆ గుళ్ళో దేవుడికి పూజలు చేయడము, అంతా అది అలంకరణ చేయడము, ఇవన్నీ కనిపిస్తూ ఉండేవన్నమాట నాకు. నాకు 5 ఇయర్స్, 6 ఇయర్స్ టైంలో ఆలోచించేదాన్ననమాట. అదేంటి మేమప్పుడు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళమనమాట. మమ్మీ ఏమో టీచర్ జాబ్ చేసేది. డ్యాడీ ఏమో సెక్రటేరియట్‌లో ఇంజినీర్ జాబ్ చేసేవాళ్ళనమాట. ఇద్దరూ వర్కింగ్. చాలా బిజీగా ఉండేది. ఎప్పుడు గుళ్ళకి తీసుకెళ్ళినా నాకు తెలిసినంత వరకు ఆ ఏజ్‌లో పెద్దగా గుళ్ళకి ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు కాదనమాట. కానీ ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం అసలు హారతలిస్తున్నట్లు, పూజలు చేస్తున్నట్లు పెద్దగా అసలకి ఆ స్వామి యొక్క ఆహ్, ఆ విగ్రహం మూల విగ్రహం దర్శనం చేసుకుంటూ ఆ తన్మయత్వంతో నేను అలా ఉండడము, అలా నాకు కలలొస్తూ ఉండేవన్నమాట. కానీ ఎప్పుడు ఐ డోంట్ థింక్ సో మా పేరెంట్స్ గూడా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. ఆ కలలు అలా డ్రీమ్స్ వస్తూ ఉండేది. కరెక్ట్‌గా నాకు 7 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఒకసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానండి. చాలా సివియర్‌గా ఇదొక హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అదొక డిసీజ్. ఆ టైంలో చిన్న పిల్లలకందరికీ అది అటాక్ అయింది. సో, నేను గూడా అది స్ప్రెడ్ అయితూ ఉండినింది. సో, నాకు గూడా ఆ డిసీజ్ వచ్చింది. వచ్చి నేను సివియర్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాననమాట. అడ్మిట్ అయ్యప్పుడు ఇంకా కోమా స్టేజ్‌కెళ్ళిపోయాను. ఇంక మొత్తం బ్లడ్ లాస్ అంతా అయిపోయింది. కోమా స్టేజ్‌కెళ్ళిపోయాననమాట. ఇంకా డాక్టర్స్ ఈ అమ్మాయి బ్రతకడం కష్టము అని చెప్పేసనన్నారు. ఆ స్టేజ్‌లో వెళ్ళినప్పుడండి నాతో పాటి సేమ్ కండిషన్‌లో అప్పుడు చాలా 80స్‌లో కదండీ! ఒక 5 మెంబర్స్ చిన్న పిల్లలు అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు నాతో పాటి సేమ్ బెడ్స్‌లో అక్కడ జాయిన్ అయ్యున్నారనమాట. ఆ కోమా స్టేజ్‌లో నేను ఎప్పుడూ డైరెక్ట్‌గా మాస్టర్స్‌తో కనెక్ట్ అయిపోయేదాన్ననమాట. ఎవరో లైట్ వర్కర్స్ అంటే కాంతి రూపంలో ఉన్న వ్యక్తులొచ్చేవాళ్ళనమాట నాకు. వచ్చి వాళ్ళిలా కొంచెం హ్యూమన్స్‌లాగా కనిపించేవాళ్ళు. కానీ వాళ్ళు హ్యూమన్స్ కాదనమాట. వాళ్ళు కంప్లీట్‌గా వైట్ షైనీగా కాంతి రూపంలో ఉన్నవాళ్ళనమాట. వాళ్ళొచ్చి నేను ఫిజికల్ వరల్డ్‌లో నాకు ఇంకా గ్లూకోజ్ ఎక్కిస్తూ అలా చేస్తున్నారు. ఫుడ్ గూడా తినడం మానేశాను. గ్లూకోజ్ ఎక్కిస్తూ అలా ఉండేదాన్ని. కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఇలా పేరెంట్స్‌ని అంత హాస్పిటల్‌లో వాళ్ళని వీళ్ళని చూసేదాన్ని. ఇంకా ద మూమెంట్ నేను కాన్షియస్ తప్పిపోయి నిద్రలోకెళ్ళిపోయేప్పుడు, అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి చాలా ఈ డైమెన్షన్స్ ఉంటాయి కదండీ! ఈ డైమెన్షన్స్ ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్స్ అలా అన్ని చోట్ల తీసుకెళ్ళి, అక్కడ నాకు ఎంతో జ్ఞానం ఇచ్చారండి. అసలకైతే ఎంత జ్ఞానం ఇచ్చారంటే, అసలు ఏమైతుంది? ఈ చావు పుట్టుకలంటే ఏంటి? ఈ యొక్క బర్త్ అనేది మనం ఎందుకు తీసుకుంటాము? ఇప్పుడు నువ్వు చనిపోయావు కానీ, మరి వెంటనే ఎన్నో సంవత్సరాలు పట్టదు. వెంటనే నువ్వు మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో నువ్వు మరీ పుడతావు. అసలు ప్రతి ఒక్కరు ఏమైతుంది? ఆ కర్మ సైకిల్ అనేది ఎలా అయితుంది? మనుషులు ఈ ఆత్మ అనేది ఎళ్ళిపోయిన తర్వాత ఏమైతుంది? అని చెప్పేసి వాళ్ళతో పాటి అసలు ఎలా అంటే ఫ్రెండ్స్ లాగండి. వాళ్ళెంతో ప్రేమమూర్తులనమాట. అసలు కాంతి రూపులు, ప్రేమమూర్తులు. వాళ్ళతో ఉంటే అసలు ఫ్రెండ్స్ లాగా వాళ్ళు హ్యాపీగా ఎళ్ళిపోయేదాన్ననమాట. ఎళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతుండేదాన్ని, తిరిగేదాన్ని, ఆ డైమెన్షన్స్ అంతా వెళ్ళేదాన్ని, జర్నీ చేసేదాన్ని. అసలేం తెలీదనమాట అప్పుడు. ఇంకా ఇలా మళ్ళీ కళ్ళు తెరిచి అప్పుడప్పుడు ఇలా కాన్షియస్‌నెస్ వచ్చేది. అప్పుడు మళ్ళీ మా అమ్మ ఉండేదనమాట అప్పుడు. మా నాన్న హైదరాబాద్‌లో అక్కడ వర్క్ చేస్తుండేవాళ్ళు. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ అమ్మకి చెప్పేదాన్ని. అమ్మ ఎందుకు ఇంకా డాక్టర్స్ అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఇంకా కొంచెం సీరియస్ కండిషన్ అండి. బ్రతకడం కష్టము అని అన్నప్పుడు మా అమ్మ ఇంకా బంధువులు అందరూ చాలా ఏడుస్తుంటే, "ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం కాదు అసలుకైతే నేను వెంటనే మళ్ళీ వేరే తల్లి గర్భంలో పుడతాను." ఇలా చెప్పేసరికి మా అమ్మకి చాలా కోపం వచ్చేదనమాట. ఏంటసలు ఏంటేంటో మాట్లాడేస్తుంది. ఎవరైనా వాళ్ళ కూతురు వాళ్ళతో పాటు ఉండాలి అని అనుకుంటారు కదా! ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది అని చెప్పేసి నేనెంత చెప్పా కానీ అంటే అప్పుడు ఫ్రెష్‌గా ఉండేదనమాట ఇన్ఫర్మేషన్ వాళ్ళిచ్చిన జ్ఞానము అంతా కూడా
ఆ జ్ఞానమంతా నాకు తెలిసా కానీ, చెప్పా గానీ ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదనమాట. నమ్మేవాళ్ళు కాదని చెప్పేసి ఇంక నేను చెప్పడం ఆపేసాననమాట వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్. అప్పుడు మా నాన్న ఆ రోజు నైట్ ఇంకా టెలిగ్రామ్ ఇచ్చారనమాట. ఈ అమ్మాయిని ఇంకా లాస్ట్ వచ్చి చూడ్డానికి ఇంక రండి ఇంకా అని చెప్పేసననంటే, నాన్న ఆ రోజు నైట్ అంతా వెంకటేశ్వర స్వామి బస్‌లో జర్నీ చేస్తున్నారనమాట. వెంకటేశ్వర స్వామి ఆహ్, ప్రార్థన చేస్తూ, మొక్కుతూ ఉంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి బస్‌లో ఆ జర్నీలో ఆయనకి దర్శనం ఇచ్చి, "లేదు నీ కూతురు బ్రతుకుతుంది. నువ్వు భయపడొద్దు" అని చెప్పేసి చెప్పారంట. సో, మార్నింగ్ అసలు మా నాన్న బస్సు దిగారండి. బస్సు దిగి నా పేరు జ్యోత్స్న అని పిలిచిన వెంటనే అసలు ఎక్కడుందో మరి ఆ ప్రాణం వెంటనే అసలు వచ్చేసిందండి అసలకైతే. ఇంకా వచ్చేసి అసలు ఇంకా వెంటనే లేసి కూర్చున్నాను. అంతవరకు బెడ్ మీద అలా కోమా స్టేజ్‌లో ఉన్నదాన్ని అసలు అలా లేసి కూర్చున్నాననమాట. ఏంటి అసలకి మా నాన్నకి నాకు ఏంటి ఆ రిలేషను? అసలు నాన్నంటే ఎందుకు నాకంత ఇష్టము అని జెప్పేసనంటే, దాని తర్వాత ఆహ్, త్రూ డ్రీమ్స్ దాని తర్వాత మా నాన్నది, నాది స్పిరిచ్యువల్ జర్నీ ఈ జన్మలోది కాదండి. ఎన్నో జన్మల నుంచి అతను మా నాన్న ఆ సోల్ అనేది నన్ను కాపాడుతూ నా నా దగ్గర ఏదో ఒక విధంగా బంధువులుగానో, ఫ్రెండ్స్‌గానో, గురువు శిష్యులుగానో ఏదో ఒక రూపంలో మా నాన్న అనేది నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ రావడము, నాకెప్పుడూ సహాయం చేయడము, ఆ సోల్ అలా ఉండేదనమాట. సో, అలా మా నాన్న మళ్ళీ నేను మా నాన్నని అలా చూజ్ చేసుకున్నాననమాట. కానీ ఆ జ్ఞానం అనేది అసలు ఏం జరిగింది అలా అని జెప్పేసి ఎవ్వరు చెప్పినా కానీ వినిపించుకోరు అని చెప్పేసి ఇంక ఆగిపోయిందనమాట. ఆ జ్ఞానాన్ని అలా మర్చిపోయాననమాట. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలా గుర్తుండేది వాళ్ళిచ్చిన ఆ జ్ఞానం అంతా. దాని తర్వాత కంప్లీట్ మర్చిపోయేసాననమాట. సో, మా ఇంట్లో నాన్న వాళ్ళ ఇంట్లో నానమ్మ వీళ్ళంతా నాగదేవతలకి పూజలు చేసేవాళ్ళండి. విపరీతంగా పూజలు చేసేవాళ్ళనమాట. ప్రతి ఆదివారం పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్ర స్వామి శిలలంతా కడిగి, శుభ్రం చేసి, పాలు పోయడము ఇవన్నీ చేసేవాళ్ళనమాట. నాకు మళ్ళీ డ్రీమ్స్‌లో కూడా ఎలా అంటే నాగలోకానికెళ్ళిపోయేదాన్నండి. వెళ్ళిపోయి అక్కడంతా పాములుండేవనమాట. బట్ నేను భయపడేదాన్ని కాదనమాట. అక్కడ వాళ్ళతో పాటు ఉండేదాన్ని. అవి నన్ను ఏమి చేసేవి కాదు. అవంతకవి అలా తిరుగుతూ, చేస్తూ అలా ఉండేదాన్ని. నేను అలా చూస్తూ ఉండేదాన్ని. కొన్ని రోజులయ్యాక ఇంక భయపడడం మొదలుపెట్టాను. ఏంటి ఎప్పుడు చూసినా ఇలా పాములు కళ్ళల్లో వస్తూ ఉంటాయి. నాకు ఇన్నిన్ని వందలు వందలు అవి 1, 2 కూడా కాదండి. వందల్లో, వేలలో అలా కలలు వస్తూ ఉండేవనమాట. ఇలా అవి రావడము నేను నిద్రలో ఇట్లా మెలుకు రావడం అనమాట. ఒకసారి అలా మా నానమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు అది కడపలో రాజంపేట అండి మాది అక్కడ. అక్కడికి వెళ్ళాననమాట. వెళ్ళప్పుడు వాళ్ళు పూజ చేసే స్థలంలో మొక్కున్నాననమాట. నేను ఇలా రోజు భయపడుతున్నాను. నాకు రాత్రుల్లో అంతా పాములే వస్తున్నాయి. కానీ నాకు తెలీదు ఇలా భయపడుతున్నాను. నాకు కనిపియకండి మీరు ఇలా డ్రీమ్స్‌లో కనిపియకండి అని చెప్పేసి మొక్కున్నాననమాట. అప్పుడు నాకొక 7, 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటాయండి. అంతే అండి. ఆ రోజు నుంచి ఇంకా ఆగిపోయాయన్నమాట. నాకు ఇంకెప్పుడు అసలు పాములు కనిపియడం కానీ, నాగలోకానికి వెళ్ళడం కానీ, అప్పుడు నాకు తెలీదు నేను నాగలోకానికెళ్తున్నానని తెలీదు. ఏదో కల్లో పాములు కనిపిస్తున్నాయి అని అనుకున్నాను తప్ప, ఆ కాన్షియస్‌నెస్‌లో నేను వెళ్తున్నాను అనేది నాకు తెలీదన్నమాట అప్పుడు. దాని తర్వాత నేను ఇంకా కొంచెం 12, 13 ఇయర్స్ అలా అలా వచ్చినప్పుడు నా ఏజ్ వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా డల్ ఉండేదాన్నండి. డల్ అంటే నాకు జ్ఞాపకశక్తి ఉండేది కాదనమాట. ఏ చదివా గానీ అంత ఎక్కువ గుర్తుండేది కాదు. వెంటనే మర్చిపోయేదాన్ని. అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేదనమాట. "అరే! దీనికి అసలుకైతే చదువు అసలుకి జ్ఞాపకశక్తి లేదు. అసలుకి ఎలా బ్రతుకుతుందో ఏంటో" అని చెప్పేసేసి చాలా బాధపడుతూ ఉండేదనమాట. నన్ను చదువులో ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేసేది. అప్పుడు వినాయక చవితి వచ్చింది. అంటే నాకిప్పుడు వినాయక చవితి కదండీ! ఇప్పుడు ఇప్పుడు అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వినాయక చవితి వచ్చినప్పుడు అప్పుడు వినాయకుని విగ్రహం ముందు మొక్కున్నాను. వినాయక నువ్వు మామూలుగా నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే దేవుడు అంటే భయం కన్నా కానీ దేవుడు అనంటే ఒక ఫ్రెండ్ లాగా అండి. విపరీతమైన ఇష్టం అనమాట. ఇష్టము, ప్రేమ ఉండేది. భయంతో కూడింది కాదనమాట. అమ్మో! దేవుడు మనని కళ్ళు పొడి చేస్తాడు, లేకపోతే దేవుడు మనకి ఇచ్చేస్తాడు అని ఎప్పుడూ ఉండేది కాదనమాట. ఇప్పుడు నేను నమస్కారం చేయకపోతే, స్తోత్రాలు చదవకపోతే దేవుడు మనకి కాపాడడు. అలా ఎప్పుడు ఉండేది. ఎప్పుడు డిఫరెంట్‌గా థింక్ చేసేదాన్ని. దేవుడంటే ఒక ప్రేమ స్వరూపుడు. దేవుడంటే నా ఫ్రెండు అన్నట్లు ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను చూడండి. అలాగే మాట్లాడేదాన్ననమాట. దేవుని దగ్గర కూర్చొని ఎందుకు వినాయక నాకు జ్ఞాపక శక్తి ఇంత తక్కువగా ఉంది. అందరికీ
ఒకటి, 2 సార్లు చదివిన వెంటనే గుర్తుకొస్తుంది. వాళ్ళు గుర్తుంటుంది. నేనేమో తొందరగా మర్చిపోతున్నాను. చదువుతున్నాను. చదివినప్పుడు నాకు గుర్తున్నట్లే అనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆ మళ్ళీ గుర్తుండదు. మరుసటి రోజు మార్నింగ్‌కంతా నేను మొత్తం మర్చిపోతున్నాను. నేను చదివినదంతా అని చెప్పేసి ఆ వినాయకుడిని ప్లీజ్ నాకు తెలీదు. ఒక సంవత్సరం లోపల నా జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నేను గూడా అందరిలాగా అంటే జస్ట్ పాస్ మార్కులొచ్చేదనమాట. పాస్ మార్కులొచ్చేదని నేను గూడా అందరిలాగా బాగా చదువుకొని, చదువులో బాగా రావాలి అని చెప్పేసి, ఒకసారి ఆ వినాయకుడిని చాలా ప్రార్థించానండి. వినాయక చవితి రోజు నాకు బాగా గుర్తుంది. వినాయకుడిని బాగా రెడీ చేసి, విగ్రహం పెట్టి, అంతా అలా రెడీ చేసి, అంతా చేసినప్పుడు, ఆ వినాయకుడిని మనసారా ప్రార్థించాననమాట. దాని తర్వాత అంటే అది మామూలుగా ఏంటి ఇట్లా ఓవర్ నైట్ అనేది మిరాకిల్స్ అయితే ఏం జరగలేదండి. దాని తర్వాత ఎలా అది ట్రైన్ యువర్ మైండ్ అన్నట్లు ఎలా నా మైండ్‌ని ట్యూన్ చేసుకుంటే ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న విధంగా ఆ మాస్టర్స్ హెల్ప్ చేశారో ఏదో అండి. జస్ట్ స్టార్టింగ్‌లో మైండ్‌ని కరెక్ట్‌గా ఆ చదువు మీదే ఫోకస్ చేశాననమాట. అంతవరకు ఆటలు, పాటలు, తిరగడము అట్లా ఉండేదాన్ని. చదువు మీద ఫోకస్ చేసి స్టార్టింగ్‌లో ఒక్కసారి చదివితే నాకు గుర్తులేనిదాన్ని 10 సార్లు చదవడం మొదలుపెట్టాననమాట. అలా కొన్ని టెక్నిక్స్ అండి నాకు తెలియకుండా నాకు ఎవరో గైడ్ చేస్తున్నట్లు అనిపిచ్చేదనమాట. అలా నేను ఫాలో అయితుండేదాన్ని. లాస్ట్‌కి ఒక వితిన్ 1 ఇయర్ లోపల ఏమైందంటే, నాకు 1, 2 సార్లు చదివే లోపల అసలకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వచ్చేసేది. ఎక్కడ, ఏ టాపిక్‌కి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ జ్ఞాపక శక్తి అనేది విపరీతంగా పెరిగిపోయిందనమాట. వితిన్ 1 ఇయర్ అండి అసలకి. 1 ½ ఇయర్‌కంతా క్లాస్‌లో అసలు పాస్ మార్కులొచ్చేదాన్ని నేను. క్లాస్ ఫస్ట్, సెకండ్ అలా రావడం మొదలుపెట్టాననమాట. అసలు అది కూడా అప్పట్లో నాకు తెలీదు ఇవన్నీ గూడా ఏదో నేనే చేసేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ, నా వెనకాల గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు నాకలా టెక్నిక్స్ ఎలా వచ్చేవి? దాంతో నా జ్ఞాపక శక్తి ఎలా ఇంప్రూవ్ అయింది? అవి అసలు నాకు అప్పుడంతా అంత అవగాహన లేదండి అసలు. అంటే కంప్లీట్‌గా అసలు ప పూజలు, భక్తి ఇవంతా నేను నాన్న చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి మా చిన్నప్పటి నుంచి తను ధ్యానం చేసేవాళ్ళు. కానీ ఏ రోజు మేము ఎప్పుడు ధ్యానం కానీ, పూజలు కానీ ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. అమ్మ తనకు అమ్మ మాత్రం శనివారాలు బాగా రెగ్యులర్‌గా దీపారాధన చేసేది. శనివారం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవడము అవి చేసేది. పిల్లలం మేమెప్పుడు ఏవి చేసేవాళ్ళం కాదండి. పిల్లలంటే ఇంక అప్పట్లోకి తెలుసు కదండీ 80స్, 90స్‌లో కిడ్స్ అంటే కేవలం చదువుకోవాలి. చదువు, చదువు స్కూల్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు. ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ అవన్నీ వేస్ట్ అసలుకైతే. ఇవన్నీ బ్రతకడానికి ఉపయోగపడవు. అసలుకైతే పిల్లలు చదువుకుంటే చాలు అన్నట్లనమాట. సో, ఇంకా కంప్లీట్‌గా ఎప్పుడైతే నాకు ఆ జ్ఞాపక శక్తి బాగా వచ్చేసిందో, ఇంకా క్లాస్ టాపర్ రావడం మొదలుపెట్టానండి. ఇంకా విపరీతంగా చదువుల్లో పడిపోయాననమాట. ఇంకా ర్యాంకుల కోసము, వాటి కోసం పాటుపడము, క్లాస్ ఫస్ట్ రావాలని చెప్పేసేసి, మంచి మార్కులు రావాలని చెప్పేసి, ఇలా అలా ఉండిపోతూ ఉన్నప్పుడు ఆహ్ ఏమైందంటే ఒకసారి మా ప్రిన్సిపల్ వాళ్ళ కూతురు అంటే సొంతం కూతురు కాదు. ఎవరో చనిపోయారనమాట. మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. స్కూలు అవంతా గూడా. కర్నూలులో ఉన్నానండి అప్పుడు. సో, అప్పుడు ఆ అమ్మాయి నేను లోపల బిల్డింగ్‌లో వెళ్లి గూడా చూడలేదు. అక్కడైతే బాడీని అవన్నీ ఏం చూడలేదు. అక్కడెళ్లి కొంసేపు అమ్మ వెళ్తుంటే అమ్మతో పాటు వెళ్ళేసి నేను అక్కడ తిరిగేసి అలా వచ్చాననమాట. వచ్చిన వెంటనే అప్పుడు కొంతమంది అక్కడే కొన్ని ఎనర్జీస్‌కి కనెక్ట్ అయిపోయాననమాట. కనెక్ట్ అయిపోయి వాళ్ళు నాకు ఇంకా మొత్తం అసలకైతే ఈ ఎలా అసలకి మనిషి అంటే వాళ్ళు యమదూతలనాలా? లేకపోతే ఇక్కడి నుంచి మనల్ని ప్రాణాలు తీసుకెళ్ళే వాళ్ళు తెలీదని. ఇంకా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇంకా వాళ్ళు చూపెట్టడం మొదలుపెట్టారు. కళ్ళు మూసుకుంటే చాలనమాట. ఈ మనుషుల్ని ఇట్లా ఇప్పుడు మనకి మాస్‌లో ఎలా జరుగుతుంది? ఇప్పుడు బస్సుల్లో వాటిలలో ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ ఆత్మలన్నీ ఒక్కసారి వాళ్ళంతా చనిపోయినప్పుడు ఎలా ఆత్మలంతా వెళ్ళిపోతాయి? వాళ్ళనంతా తీసుకెళ్ళడానికి ఎవరెవరు వస్తారు? మాస్టర్స్ ఎలా వస్తారు? ఏంటి? అవన్నీ చూపెట్టడం మొదలుపెట్టారనమాట. ఇంకా నాకు అప్పుడు ఇంకా నేను 2 డేస్ ఇంకా నిద్ర లేదు. ఇంకా లాస్ట్‌కి నాన్నకి చెప్పాననమాట. నాకిలా ఏదో ఎవరెవరో కనిపిస్తున్నారు. ఏదో చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇవన్నీ అనంటే అప్పుడు నాన్న లేసి అప్పుడు నేను ఎయిత్ క్లాస్ అండి. ఎయిత్ క్లాస్ లేసమ్మా నువ్వు పొద్దున్నే తలస్నానం చేసుకొని దేవుని దగ్గర దీపం పెట్టుకొని ఓం నమః శివాయ 108 టైమ్స్ చెయ్యమ్మా అని చెప్పేసనన్నారనమాట. అనంటే
ఫస్ట్ టైమ్ అండి అసలు. అంటే నేను పూజ ఎప్పుడు స్పెసిఫిక్‌గా చేసిందంటూ ఎప్పుడూ లేదనమాట పూజలు అవన్నీ. సో, ఫస్ట్ టైమ్ అప్పుడు నేను తలస్నానం చేసుకొని పొద్దున్నే శివుడి ముందు అదే మామూలుగా దేవుని దగ్గర దీపారాధన చేసి ఓం నమః శివాయ అని చెప్పేసి ఇంకా ఇట్లా దీపారాధన అది నామజపనం స్టార్ట్ చేశానండి. మధ్యలో లేసెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏదో విపరీతమైన దాహంలాగా అనిపిస్తుంది. అంటే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయనమాట. వస్తున్నాయి. దాహంలాగా అనిపిస్తుంది. లేదు ఈ 108 టైమ్స్ నేను చేసేదాకా నేను లెయ్యను అని చెప్పేసి అప్పుడు 108 టైమ్స్ శివనామం చేసి అప్పుడు శివయ్య ఈ ప్రాబ్లమ్ నుంచి నన్ను గట్టెక్కించు. నేను నిద్ర గూడా పోలేకపోతున్నాను 2 రోజుల నుంచి అని చెప్పేసేసి మొక్కుంటే అప్పుడు ఆ శివ వెంటనే అండి ఆ రోజు ఇంకా ఆ పూజ చేశాను. ఆ పూజ చేసి మార్నింగ్ 6 కంతా అయిపోయింది. 5కి స్టార్ట్ చేశాను. 6 కంతా అయిపోయింది. 6కి పనుకొని ఆల్మోస్ట్ 12 దాకా అండి మధ్యాహ్నం 12 దాకా నిద్రపోయాను. 2 డేస్ అనేది నాకు నిద్ర లేదనమాట. అయితే నేను వెళ్ళి మా నాన్నకి అప్పుడు ఆ టైంలో మా నాన్న అండి తనకి కాలు ఈ ఈ ఈ పొజిషన్‌లో ఇప్పుడు నాకిలా జరిగినప్పుడు మా నాన్నకి కాలు యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నారనమాట. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నాన్న దగ్గరెళ్లి ఇలా జస్ట్ అలా దగ్గరెళ్లి పడుకున్నాననమాట. పడుకునేసరికి మా నాన్న గత జన్మ అంతా చూపెట్టేసారండి. అసలకి తనకెందుకు కాలు యాక్సిడెంట్ ఎందుకయింది? ఈ కర్మ ఎందుకు అనుభవిస్తున్నారు? అవన్నీ కూడా చెప్పాను. వెంటనే ఆ కల రూపంలో మొత్తం డ్రీమ్స్ రూపంలో విజన్స్ లాగా వచ్చేసిందండి. మా నాన్నకి చెప్తే మా నాన్న అసలు చాలా సర్ప్రైజ్ అనమాట. లేదమ్మ నిజమే తనకి తెలుసనమాట. తనకెందుకు యాక్సిడెంట్ అయ్యింది. ఎందుకంటే అప్పటికే మా నాన్న ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి తనకు ఆ కర్మ ఉంది అని చెప్పేసి తెలుసు. ఆ కర్మను అనుభవిస్తున్నాను అని చెప్పేసి గత జన్మ కర్మని చేసిన తప్పుని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందుకోసమే కాలు యాక్సిడెంట్ అయింది అని తెలుసనమాట. తను ఏ క్యాస్ట్‌లో పుట్టింది, తను ఎలా ఉండేది, అప్పట్లో తను చేసిన తప్పు అవన్నీ కూడా చెప్పాననమాట. తను అసలు ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇలా మాస్టర్స్ చూపెట్టేసేవాళ్ళనమాట. చూపెట్టేవాళ్ళు. నాకిలా తెలిసిపోతూ ఉండేది. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్‌గా చదువులో పడిపోయానండి. అదొక ఇన్సిడెంట్ నేను చెప్పుకోవాలి అనంటే. చదువులో పడిపోయాను. కరెక్ట్ మాస్టర్స్ చేసేటప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనన్నప్పుడు అప్పుడు నా లైఫ్ అనేది ఫస్ట్ టైమ్ అండి టర్నింగ్ అవ్వడము అసలకి. ఒకరోజు ఏమైందంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కొంచెం ముందు ఉన్నప్పుడు ఒక 1, 2 మంత్స్ ఉన్నప్పుడు నైట్ నిద్రపోతూ ఉంటే అప్పుడు నాకు ఆ ఓంకారం అనేదండి అసలు ఆ ఓంకారం అంటే ఆ మూల చైతన్యము ఆ ఆది అంటారు కదండీ! అసలకైతే దివ్యమైన తెల్లని వెలుగండి అసలకి. ఆ వెలుగులో ఆ కాంతి ఎంత ప్రజ్వలిస్తుందంటే ఆ మూల చైతన్యాన్ని మనము వివరించలేమండి. అసలు మనకి నా ఒక విజన్ అనేది చూడలేకపోతుందనమాట. ఆ కాంతి అంత కాంతి అనమాట అసలకైతే. దాంట్లో నుండి అసలకి ఒక నిప్పు ఉందనుకోండి. పెద్ద ఒక నిప్పులోండి నిప్పు రవ్వలు ఇలా బయట పడుతూ ఉంటాయి చూడండి. అట్లా ఆత్మలన్నీ ఆత్మలనేది ఆ ఒక తెల్లని చిన్న చిన్న బిందువుల్లాగా బయటికి రావడము. మళ్ళీ ఇక్కడి నుంచి అన్ని లోకాల్లో నుండి భూగ్రహము అన్ని లోకాల్లో ఉండి ఆ ఆత్మలనేది తెల్లని వెలుగుల్లా కనిపిస్తున్నాయన్నమాట. ఓంకార నాదం అండి. ఓం, ఓం, ఓం అని ఆ నాదం అనమాట. ఆ నాదం అనేది ఒక సుడిగుండంలాగా తిరుగుతూ ఉందనమాట. ఆ పెద్ద సుడిగుండంలాగా తిరుగుతూ ఉంది. అది మొత్తం స్పేస్‌లో, యూనివర్స్‌లో అనమాట తిరుగుతా ఉంది. ఆ సుడిగుండంలో మొత్తం తెల్లని కాంతులండి. అవన్నీ మన ఆత్మలనమాట. సోల్స్ అంతా ఆ ఒక మూల చైతన్యానికి మనం చేరడానికి అసలు ఒక ఎంత అసలు నా మైండ్‌లో నేను చెప్పలేనండి. మనం వివరించలేమనమాట. శూన్యంలో ఆ ఓంకార నాదము ఒక ఆ లైట్‌లో సుడిగుండంలాగా తెల్లని తీగలండి అసలకెలా అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా! ఒక సూత్రానికి మణిల్లాగా మన ఆత్మలన్నీ తగిలిచ్చి ఆ భగవంతుని దగ్గర రీచ్ అయితూ ఉంటాయి అని చెప్పేసేసేసి. అలా ఆ సుడిగుండంలో ఆత్మలన్నీ తిరుగుతూ ఆ మూల చైతన్యాన్ని రీచ్ అయితున్నాయి. ఆ ఓంకార నాదం అండి అసలకైతే ఎట్లా అంటే ఆ నాదము ఇంకా నేను నిద్రలో నుండి ఇలా లేసేసా గానీ ఒక 2 అవర్స్ నా బాడీ అంతా ఓంకార నాదంతో వైబ్రేషన్ అట్లా ఇలా మొత్తం ఒళ్ళంతా జలపరిచ్చిపోతుందనమాట అసలకైతే. అలాంటి ఆ మూల చైతన్యానికి అక్కడ కనెక్ట్ అయ్యాను. అప్పుడు ఆ నాదంలో నాకు వాయిస్ ఇనిపించిందనమాట. "అమ్మా నీకు" ఈ రోజు నుంచి కష్టాలు స్టార్ట్ అయితున్నాయి. ఆ ఓంకారం చేస్తే నువ్వు ఈ కష్టాల్లో నుండి బయటపడతావు అని చెప్పేసి. అప్పటికే మా నాన్న కూడా అండి నేను నేను చిన్నగున్నప్పుడు
మేము మామూలుగా యావరేజ్ అండి. మిడిల్ బాగా అలా ఉండేవాళ్ళమనమాట. నేను పెరుగుతూ పెద్దగా ఇట్లా వచ్చేటప్పటికి మా నాన్నకు గూడా మంచి ఆఫీసర్‌గా మంచిగా ప్రమోషన్ రావడము, మాకు బాగా డబ్బులు రావడము, అసలుకి డబ్బు, ధనము, హోదా, పలుకుబడి అవన్నీ రావడము, అసలుకి చాలా రిచ్‌గా, లావిష్‌గా అలా బ్రతుకుతూ అసలు కార్‌లలో తిరుగుతూ అసలకి అలా ఉండేవాళ్ళమనమాట. అలాంటిది నాకలా వస్తే అదేంటి నేను ఇంత మంచిగా ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఇంత మంచిగా ఒక కూతుర్ని అందరూ నన్ను చాలా గారాబంగా చూసేవాళ్ళు. అసలకైతే అన్ని చోట్ల ప్రేమ, అభిమానము అసలకి ఇంకెలా అంటే ఇట్లా క్వీన్ లాగా అండి అసలకి. అందరూ ప్యాంపర్ చేయడము, అసలకి ఎంతో ఇష్టంగా నన్ను ప్రేమగా చూడడం. అలాంటిది నాకు కష్టాలు రావడం ఏంటి? ఇంత ఆస్తులున్నాయి, ఇంత ఉన్నాయి అసలకైతే నాకు కష్టాలు రావడం ఏంటి? అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేదాన్ననమాట. మళ్ళీ ఇంకొక విషయమండి. నాకు ఆ 7 ఇయర్స్‌లో ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయింది అని చెప్పేసన్నాను కదా! ఆ రోజు నుంచి నాకు ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికి నాకప్పుడు 2021 అండి మాస్టర్స్ చేస్తున్నాను గదా! అంతవరకు మధ్యలో ఒక్కసారి గూడా నాకు జరం కానీ, ఎలాంటి రోగాలు రాలేదండి అసలకైతే. అంటే మాస్టర్స్ ప్రొటెక్షన్ అనమాట. మా మా నాన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళకి అసలు నేను ఏ రోజు ఒక జబ్బుగా సిక్ అవ్వడం కానీ, అసలు కనీసం అందరికీ ఒకసారి మా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్ వచ్చిందండి. సివియర్ వైరల్ ఫీవర్ ఇంట్లో. అది మొత్తం అంతా ఆ ఊరంతా వచ్చేసిందనమాట. అందరికీ వీధుల్లో అందరికీ వైరల్ ఫీవరు అసలకి అలా ఉండి మొత్తం ఇంట్లో వాళ్ళకందరికీ వైరల్ ఫీవర్ వచ్చి లెయ్యలేక 1 వీక్ అందరూ అవస్థ పడితే, నాకు మాత్రం ఒక చిన్న జలుబులాగా వచ్చి ఎళ్ళిపోయిందనమాట అసలకైతే. ఎప్పుడూ నాకు జ్వరం కానీ, అసలకి సిక్‌నెస్ గానీ, అసలు ఎలాంటి రోగం కానీ, నొప్పులు కానీ ఆ 7 ఇయర్స్ నుంచి ఆ 21 ఇయర్స్ ఆ ప్రాంతం వరకు అసలు ఏ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదు. అసలకి ఏ రోజు ఒక నొప్పి గూడా లేదనమాట నాకు. సో, ఇప్పుడు ఈ 21 ఇయర్స్ అన్నప్పుడు ఇలా వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి గదా! ఇదేంటి నాకు అని చెప్పేసని అనుకున్నాననమాట. కానీ విధి రాత అనేది అసలకెలా ఉంటుందంటే అసలకి ఇంక అంతే అండి. డ్రామాటికల్‌గా మొత్తం సిట్యుయేషన్స్ అంతా చేంజ్ అవ్వడం మొదలుపెట్టాయి అసలకైతే. అన్నీ ఉంటాయండి నాకు. డబ్బుంది, హోదా ఉంది, తెలివితేటలు, జ్ఞానము అన్నీ ఉన్నాయి. లాస్ట్ మినిట్‌లో ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడం అండి అసలకి. ఎంత మిరాక్యులస్‌గా అంటే పని అంతా అయిపోయింది అంటే ఇప్పుడు మనం అన్నం అంతా వండుకొని, అంతా చేసుకొని, ప్లేట్ ముందు పెట్టుకొని అన్నీ కరెక్ట్ ముద్ద నోట్లోకెళ్ళట్లేదు అనని అంటారు చూడండి. అట్లా అన్నీ ఉన్నా కానీ అసలు ఆపర్చునిటీస్ ఏంటిది ఇలా జరుగుతుంది? ఏంటి ఇలా జరుగుతుంది? అని చెప్పేసేసి అప్పుడు నేను ఇంకా భక్తి మార్గం ఇది ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ ఏదో నన్ను డ్రైవ్ చేస్తుంది. మనం భౌతికంగా చూసేది కాదు. ఇవన్నీ నాకు ఎంతసేపు డ్రీమ్స్‌లో, విజన్స్‌లో వస్తున్నా కానీ ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉండేదాన్నండి. ఎవరు అసలుకైతే లేసిన వెంటనే చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా ఇలా ఉండాలి. ఇలాంటి దాంట్లోనే ఉండేదాన్ని తప్ప, మన అందరిని కంట్రోల్ చేసే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. అదే గాడ్ కాన్షియస్‌నెస్ ఇదుంది. మనకి కర్మ సిద్ధాంతాలుంటాయి. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఇవంతా నిల్ నాలెడ్జ్ అండి అసలుకైతే. అలాంటప్పుడు ఇలా నాకన్నీ రివర్స్ అవుతుంది. ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ ఉంది మనల్ని డ్రైవ్ చేసేది. ఏదో ఉంది మనకి ఏంటి ఈ ఫోర్స్ ఏంటి? ఇది తెలుసుకోవాలి అని అప్పుడు నేను ఆల్మోస్ట్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు హాలిడేస్ నుంచి నేనింక స్టార్ట్ చేశాను. అప్పుడు భక్తి మార్గంలో అనేది వచ్చానండి. ఇంకా లక్ష్మీ అష్టోత్తరము, మామూలుగా అష్టోత్తరం చదవడం స్టార్ట్ చేశాను. లలితా సహస్రనామము అమ్మ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం నేర్చుకున్నాను. విష్ణు సహస్రనామం కూర్చొని చదవడము. అలా పూజలు సాయిబాబా షిరిడీ సాయిబాబా ఒక పూజ అసలు బాబా బుక్ లేనిదే అసలుకైతే ఎవ్రీ మంత్ నేను బాబా పారాయణం ఉంటుంది చూడండి. వీక్లీ పారాయణం ఉంటుంది కదండీ. 7 రోజులు పారాయణం అది చేసేదాన్ని. ప్రతిసారి చేసినప్పుడు బాబా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. ఏ ప్రాబ్లమ్ అయితే వస్తుందో బాబాది ఆ 7 రోజుల పారాయణం చేస్తే అది మిరాక్యులస్‌గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. ఇమ్మీడియేట్‌గా ఇంకొక ప్రాబ్లమ్ వచ్చేదనమాట. దీంట్లో నుండి బయటపడ్డాను బ్రతుకు దేవుడా అని అనుకుంటే ఇంకొకటొచ్చేది. ఇదేంటబ్బా అని చెప్పేసి మళ్ళీ నేను చేసేదాన్ననమాట. మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి వచ్చేసేదనమాట. ఏంటిది అసలకైతే ఇలా ఒకటి పోతే ఒకటొస్తున్నాయి. ఒకటి పోతే ఒకటొస్తున్నాయి. దీంట్లోంటి ఎలా బయటపడ్డాము అని చెప్పేసి చాలా తపనకి అసలుకి అంటే చెప్పండి కష్టాలొచ్చినప్పుడే మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. భక్తి మార్గం అనేది గుర్తుకొస్తుంది అని అంటారు కదండీ! అప్పుడు అలాగే ఒకరోజు నేను దేవుడి ముందు కూర్చొని ఇలా శ్లోకాలు చదివేస్తున్నాను. ఇంగ దీపారాధన చేసేసి ఇంక అన్ని శ్లోకాలు చదువుతూ ఉంటే ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇన్నర్ వాయిస్ అనమాట. ఇంక ఆపు శ్లోకాలు చదవడము అని చెప్పేసనొచ్చిందనమాట. అదేంటి అసలుకైతే పూజ మధ్యలో ఆపమంటున్నారు ఏంటి నన్ను అని చెప్పేసి అనుకున్నాననమాట.
అనుకున్న తర్వాత వెంటనే ఇంకొక వాయిస్ జస్ట్ నువ్వు నీ యొక్క ఆ శ్లోకాలు ఆపేసి మనసు మొత్తము నిర్మలం చెయ్యి. మనసంతా నిర్మలం చేసి ఏకాగ్రతతో నీ యొక్క థర్డ్ ఐ పార్ట్‌లో చూడు అని చెప్పేసి నాకు ఇన్నర్‌లో నుండి వాయిస్ వచ్చిందనమాట. అంతే అండి. అలా చూస్తూ, చూస్తూ అలా నాకు తెలియకుండానే అది మనసు నిర్మలం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస ఇలా వెళ్తూ ఆ థర్డ్ ఐ పార్ట్‌లో ఫస్ట్ టైమ్ అండి అలా చూడడం మొదలుపెట్టాననమాట. ఆ చూడడం మొదలుపెట్టేసరికి విపరీతంగా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అయిపోయిందనమాట నాలో. ఎంత కాస్మిక్ ఎనర్జీ అంటే, ఆ కాస్మిక్ ఎనర్జీ నేనింక తట్టుకోలేన ఏంటిది ఈ శక్తి పాత్రము అసలకైతే అవన్నీ నాకు తెలీదు అసలు. అప్పుడు నాకు ఈ వర్డ్స్ తెలీదు, టర్మినాలజీ తెలీదు, అసలు ఇవన్నీ తెలీదు. బ్రహ్మరంధ్రంలో నుండి ఇట్లా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అయిపోయిందనమాట. ఒక్కసారి ఇలా ఫ్లో అయిపోయి టన్నెల్ నుంచి పాస్ అవ్వడం ఇట్లా థర్డ్ ఐలో నుండి టన్నెల్ నుంచి పాస్ అవ్వి ఎక్కడికో ఇట్లా శూన్యంలోకెళ్ళిపోతున్నాననమాట. ఆ టన్నెల్ అనేది వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఎంత దూరం వెళ్తుందో నా దృష్టి నాకు తెలియట్లేదనమాట. అంత దూరం వెళ్తూ ఉంది అని చెప్పేసేసి నేనింక భయమేసింది నాకు. ఎంతసేపు ఈ జర్నీ ఆగట్లేదు. ఎక్కడెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అని జెప్పేసి కళ్ళు తెరిచేసాననమాట. కళ్ళు తెరిచేసేసి ఒకసారి నేనసలు అసలు ఎలా అండి మనము బుల్లెట్ ట్రైన్‌లో ఎక్కి ఇట్లా జుప్పుమని ఇట్లా రాకెట్‌లోనో ఎక్కడో ఇట్లా వెళ్ళిపోయినట్లు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను వెంటనే ఓపెన్ చేశాను. ఐస్ ఓపెన్ చేసి కొంసేపు ఇట్లా చూసాను. నేను పూజ గదిలోనే ఉన్నాననమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకునేసరికి ఆ టన్నెల్ కనిపించింది కానీ అప్పుడు అంత ఇంటెన్సిటీలో నేను వెళ్ళలేకపోయాననమాట. వెంటనే అది ఇట్లా డిసపియర్ అయిపోయిందనమాట దాంట్లో నుండి. అప్పుడు చెప్పాను మా నాన్నకి అసలు, "నాన్న ఇదేదో టనల్ ఎక్స్‌పీరియన్స్ లాగా ఇట్లా వచ్చింది. ఏంటో నేనెక్కడికెళ్ళిపోతున్నానో నాకు తెలీదు. ఏమైతుందో నాకు తెలియట్లేదు" అని జెప్పేసాననంటే, "నాన్న ఇది అంటే మామూలుగా బాగా ధ్యానం చేసేవాళ్ళు ఇదంతా నీకు ఈ యొక్క జన్మలో నుంచి వచ్చింది కాదమ్మా. గత జన్మల్లో నుండే నువ్వు విపరీతమైన సాధన చేసుంటావు. ఆ సాధన ఫలితం వల్లే నీకు కూర్చున్న వెంటనే ఇలా వచ్చింది" అని చెప్పేసేసి చెప్పారు. "చాలా మంచి ఎక్స్‌పీరియన్సు" అని చెప్పేసి చెప్పారనమాట. కానీ ఇది జరగక ముందు అండి, నేను ఎగ్జాక్ట్‌గా 12థ్ గ్రేడ్ అంటే ఇంటర్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నేను ఒంగోలులో ఉన్నానండి. మా నాన్న ఇంజినీర్ కదండీ! ట్రాన్స్‌ఫర్స్ అయ్యేది మాకెప్పుడు చూసినా. ఒక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్ ఈ ఊర్లో అంతా సెటిల్ అయ్యామా అనంటే ఇంకొక ఊరికెళ్ళిపోయేవాళ్ళమనమాట. కానీ నాకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తొందరగా అక్కడ అందరితో పరిచయం చేసుకోవడము, అందరితో కలవడము, అలా నాకు మొత్తం అసలకైతే ఇలా మేము యాక్చువల్‌గా రాయలసీమలో ఉన్నా కానీ తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లకి ఇలా వెళ్ళడము, అందరు మనుషులు కలవడము ఇలా అంతా అలవాటయిపోయిందనమాట. అక్కడ యాక్చువల్‌గా ఇంటర్ చదివేటప్పుడు ఒకసారి ఆ రోజు గురు పౌర్ణమి అండి. నాకు తెలీదసలకైతే. ఆ రోజు మాకేం చేశారంటే ఏంటి ల్యాబ్ ఏదో ఉంది. మీరు లేట్‌గా రండి. ల్యాబ్ అనేది 12:00 ఎప్పుడో స్టార్ట్ అయితుంది. అందుకోసమే మార్నింగే కాలేజ్‌కి రావాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఆ టైంకొస్తే సరిపోతుంది అని అన్నారనమాట. సరే అని చెప్పేసేసి ఆ రోజు నేను లేసి అమ్మ ఏమో వంట చేస్తుంది. నాన్న పూజ చేసుకుంటూ ఉన్నారనమాట. చేసుకుంటూ ఉంటే నేను లేదా అమ్మ ఆకలేస్తుంది నాకు ఇంకా ఎంతసేపు చేస్తావు టిఫిను అసలకి అప్పుడు 9 ఏమో టైం అయితుందనమాట. టిఫిన్ నాకు ఆకలేస్తుంది పెట్టు పెట్టు అని అమ్మని అలా సతాయిస్తున్నాననమాట. ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? అని చెప్పేసేసేసి. అప్పుడు మా నాన్న పూజలో ఉండి లేసి అలా సతాయించకపోతే అమ్మని 5, 10 నిమిషాలు వచ్చి దేవుని దగ్గర కూర్చోవచ్చు కదా! అని అన్నారనమాట. ఇంక నాన్న మాట కాదనలేక, ఇష్టం లేకుండా బలవంతంగా వెళ్ళి ఇంక నేను కూర్చోకపోతే ఏమంటారో ఏమో అని చెప్పేసేసి ఎళ్లి కూర్చున్నాననమాట. దేవుని దగ్గరెళ్లి అలా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నాను. కూర్చున్న వెంటనే అండి అసలకైతే ఎవరో ఒక ఋషి అన్నమాట. దివ్యమైన వెలుగు మళ్ళీ అదే సేమ్ అండి. ఆ కాంతిని నేను తట్టుకోలేకపోయాననమాట. ఎంతటి వెలుగు అంటే అసలకైతే ఆ ఋషి తపస్సు చేస్తున్నాడనమాట. తపస్సు చేస్తున్నట్లు అంటే అంటే ధ్యాన ముద్రలో ఉన్నాడనమాట. ధ్యాన ముద్రలో ఉండి ఆహ్, ఆయనలో ఎలా అంటే మొత్తం ఆయన బాడీ అంతా తెల్లని వెలుగు అనమాట. చుట్టూ నల్లని మ మ మ మబ్బు కారిన చీకటనమాట. మళ్ళీ ఆయన ఒక శరీరము చీకటయిపోతుంది. మళ్ళీ చుట్టూ కాంతి అనమాట. ఇలా అసలకి మొత్తము ఒకసారి చీకటి వస్తుంది, ఒకసారి వెలుతురొస్తుంది. చీకటి వస్తుంది, వెలుతురొస్తుంది. ఆ దివ్యమైన మళ్ళీ ఇది సేమ్ అనుభూతి అనమాట. ఏంటిది అసలకి? ఈ చీకటేంటి? వెలుగేంటి? ఇదంతా గూడా అసలకి అని చెప్పేసి ఇది నా కలనా? భ్రమనా అసలకి అని చెప్పేసేసి అలా ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇలా కళ్ళు ఓపెన్ చేసి కళ్ళు ఓపెన్ చేయలేని స్థితి అనమాట. అసలకైతే కంప్లీట్ బాడీ అసలు శూన్య స్థితిలో ఎళ్ళిపోయిందనమాట. ఆయన ఎంత వచ్చిన సోర్స్ అండి ఎంత పవర్‌ఫుల్ సోర్స్ అంటే
నేను బాడీ కళ్ళు ఓపెన్ చెయ్యాలి అనుకుంటే చెయ్యలేకపోతున్నాను. అంత దివ్యమైన వెలుగనమాట. అసలు 100 ట్యూబ్ లైట్లు మనకి 1000 లక్షల ట్యూబ్ లైట్లు అసలు ఆ తెల్లని వెలుగు ఆ కాంతిని అసలకి ఆ కాంతి కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది. ఇంకా వెంటనే నాన్న అని చెప్పేసి లేసేసాననమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నతో చాలా అటాచ్‌మెంట్ అనమాట. లేసేసి నాన్న ఏదో కనిపిస్తున్నారు. ఎవరో ఒకరు ఋషియో, మునియో ఎవరో కనిపిస్తున్నారు. ఆయన ఇలా తేజస్సుని తట్టుకోలేకపోతున్నా నేను అని చెప్పేసనన్నారనమా అని నేను మా నాన్నతో చెప్పాననమాట. నాన్నతో చెప్తే అప్పుడు మా నాన్న ఫస్ట్ నుంచి ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఏ ఊరికెళ్ళా కానీ అక్కడ ధ్యానపరులని, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఆయనకెప్పుడూ పరిచయం అయితూనే ఉండేవాళ్ళు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదండీ! ఆయన ఎక్కడికెళ్ళినా అలాంటి వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట. అప్పుడు ఒంగోలులో ఎక్కిరాల భరద్వాజ గారని చెప్పేసి అప్పటికి ఆయన ఉన్నారా లేదా తెలీదండి. ఆయన షిరిడి సాయిబాబా గుడి కట్టించినారనమాట. వాళ్ళ ఒక బంధువా, వాళ్ళ ఒక పరంపరలో ఎక్కిరాల ఈకే సార్ అని చెప్పేసేసి ఆయన వాళ్ళ అన్న గూడా ఉండేవాళ్ళనమాట. ఆయన మాస్టర్ సివివి యోగం చేసేవాళ్ళనమాట. అయితే ఆయన అదే నేను చెప్పి నేను ఇలా వెళ్ళిపోయాను. కాలేజ్‌కెళ్ళిపోయాననమాట. ఆ రోజు అనుకోకుండా మధ్యాహ్నము 1 గంటకి శర్మ గారు ఆయన పేరు శర్మ గారో, శాస్త్రి గారో అండి అసలకి. ఆయన అప్పుడు నాన్నకి డాక్టర్ సివివి యోగం గురించి చెప్పడము, మాస్టర్ సివివి యోగం గురించి చెప్పడము, అవన్నీ ఇట్లా మామూలుగా షిరిడి సాయిబాబా గుడి గురించి, అక్కడ ఆయన మహత్యం గురించి అన్నీ చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. అప్పుడు నాన్న ఆ రోజు ఆయన నాకు ఇట్లా మా అమ్మాయి చెప్పిందండి, ఇలా కళ్ళు మూసుకున్నవే నేను అంతసేపు పూజ చేశాను. నాకేం కనిపియలేదు. మా అమ్మాయి ఇలా కూర్చున్న వెంటనే ఎవరో మహాముని కనిపించాడంట అండి. ఆయన ఒక దివ్య ప్రకాశం ఇలా కనిపించిందంట అంటే, ఆయన అప్పటికే థర్డ్ ఐ మాస్టర్ అండి. ఆయన కళ్ళు మూసుకొని ఇలా చూసి, ఆ కనిపించింది ఎవరో ముని, ఋషి కాదండి. మీ అమ్మాయికి కనిపించింది సాక్షాత్తు ఆ పరమశివుడు. ఆ ఒక్క చీకటి వెలుగు అనేది అతనిలోనే ఆ చీకటి. ఆయన్నే వెలుగు, ఆయన్నే చీకటి. అది ఆ అమ్మాయికి చూపెట్టాడు. ఈ సృష్టి అంతా గూడా ఆవిర్భవించింది ఆయనే కదా! ఆయనే వెలుగు. ఈ సృష్టిలో ప్రతి పార్టు ఆయనదే. అసలకైతే మనం ఏ విధంగా మంచి, చెడులు అని అనుకుంటామో, ఆ మంచి, చెడు అనేది అసలు ఏమీ ఉండదండి. ఎప్పుడైతే ఆ భగవత్ తత్వంలో, ఆ భగవంతునిలో కలిసిపోయినప్పుడు ఏది తప్పు ఉండదు, ఒప్పు ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు. అలాగే ఆ వెలుతురు, ఆ చీకటి మొత్తము అంతా ఆయన్నే అని చెప్పేసి ఆ ఒక్క పరమేశ్వరుడే మీ అమ్మాయికి కనిపించి చూపెట్టాడు అని. ఎంత అజ్ఞానురాలినంటే నేను అసలకి అలా అంటే భక్తి మార్గంలో అసలు లేను నేను అసలకైతే. ఆ పరమేశ్వరుడే కనిపించింది ఆ పరమేశ్వరుడు అని చెప్పేసి నాకు తెలియలేదు కూడా తెలియలేదనమాట అసలకైతే. అంటే చూడండి మనము ఎన్నో జన్మలలో ఎన్నో సాధనలు చేస్తామండి అసలకైతే. దా ఆ సాధనలు మనం మర్చిపోతాం మళ్ళీ ఈ జన్మలో మనం ఎలా పుట్టాము, ఏం చేశాము, డబ్బు, ప్రపంచము, మాయ, చదువు, ఉద్యోగము ఇలాంటివి రకరకాల దాన్లలో డిస్ట్రాక్షన్స్, ట్రాప్స్ ఉంటాయండి. ట్రిక్ అనేది ఎప్పుడూ ప్లే చేస్తుంటుంది. కానీ ఆ భగవంతుడికి తెలుసు మన గత జన్మల్లో మనం ఎంత సాధన చేసింది. మనం మళ్ళీ మనల్ని ఎలా పట్టుకొని రావాలి అసలకైతే మనము ఇట్లా మనం డిస్ట్రాక్ట్ అయినా మనని ఎలా మనం తీసుకొని రావాలి అనేది ఆ భగవంతుడికి తెలుసనమాట. కానీ నేను ఆ భగవంతుడిని మర్చిపోయిన ఈ మాయలో పడిపోయి వాళ్ళు మాత్రం మాస్టర్స్ మాత్రం నన్నెప్పుడూ వదలలేదండి. ఎప్పుడూ నన్ను కనిపెట్టుకొనే ఉన్నారు. నన్ను కాపాడుతూనే ఉన్నారు. ప్రతి గండంలోనూ, ప్రతి చోట, నా లైఫ్ జర్నీలో ప్రతి చోట వాళ్ళు నాకు సహాయం చేస్తూనే ఉన్నారనమాట. కంటిన్యూ చేయమంటారా మణిగారు, సంగీత గారు? ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. షూర్ అండి. కంటిన్యూ చేయండి. మీరు ఇవాళ మాకు వేరే క్లాసెస్ ఏం లేవండి. 12 వరకు సెషన్ ఫ్రీనే ఉంటుంది. ఓహ్! అవునా? ఓకే అండి. హ్మ్. అందరికీ ఓపిక ఉంటే చెప్తానండి అసలు. అయ్యో! ఓకే షూర్. అండి. చెప్పండి. 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 యాహ్! అలా హ్మ్, ఆహ్, అలా నాకు నా ఇంటర్ చదివేటప్పుడు అలా భగవంతుడు ఆ రోజు గురు పౌర్ణమి అండి అసలకైతే. ఆ పౌర్ణమి విశిష్టత గూడా చూడండి అసలకైతే. నాకు తెలియకుండా ఇంట్లో ఉన్నానని చెప్పేసేసి తలస్నానం చేసుకున్నాను. తలస్నానం చేసుకొని ఆ దేవుని దగ్గర జస్ట్ అలా కూర్చున్నాను. కూర్చున్న వెంటనే నేను ఏ మంత్రాలు, ఏమి అసలు పూజలో ఏమి చెయ్యకపోయినా సాక్షాత్ ఆ పరమశివుడే దర్శనమిచ్చాడనమాట నాకు. అప్పుడు నాన్నగారికి మాస్టర్ సివివి అంటే ఎవరు? ఎలా వెళ్ళాలి ఆ యోగంలో అంటే నాన్నగారు ట్రై చేస్తే పాపం అప్పుడు తనకి సరైన ఇన్ఫర్మేషను, గైడెన్స్ అవన్నీ దొరకలేదు. తను ఎప్పుడు తను సోహం చేసేవాళ్ళనమాట. ఓంకారం చేస్తూ ఉండేవాళ్ళు నాన్న.
అలా ఓంకారం చేస్తూ ఉంటే దాంట్లో ఉండే ఇంకొక విషయం మర్చిపోయానండి చిన్నప్పటి నుంచి నేను. మా నానమ్మ భగవద్గీత అందరికీ చదివి చెప్తూ ఉండేదనమాట. అందరికీ ఆ భగవద్గీతలో తాత్పర్యము అవన్నీ చెప్తుండేది. చిన్నాన్నలు, మా మేనత్తలు అందరూ ధ్యానపరులే. ఎందుకంటే నానమ్మ అప్పుడే భక్తి మార్గము ఇవన్నీ చేసి ధ్యానపరులారనమాట. అలా మా చిన్నాన్నలు, మేనత్తలు అందరూ గూడా ఇట్లా ధ్యానం చేస్తుండేవాళ్ళు. మా కడపలో నుండి అంటే నేనంతా మా నాన్న జాబ్ చేస్తూనే మేము హైదరాబాదు అలా సరౌండింగ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు తిరుగుతూ ఉండేవాళ్ళమండి. కానీ సమ్మర్ హాలిడేస్ అప్పుడు అమ్మదేమో చిత్తూరనమాట. తిరుపతి దగ్గర. నాన్నదేమో రాజంపేట కడపలో. సో, మేము అక్కడికి సమ్మర్ హాలిడేస్‌లో వెళ్ళినప్పుడు ఎప్పుడూ మాకు అక్కడ చుట్టుపక్కల కడప నుంచి చుట్టుపక్కల ఆశ్రమాలు ఉండేవండి. అన్నమాచార్య ఆశ్రమము, ఇంకా మనకి వేరే ఆశ్రమాలు ఎవరండి ఇది కాలజ్ఞానం చెప్పారు చూడండి. ఆయన ఆశ్రమము. అలా చాలామంది ఆశ్రమాల నుంచి గురువులు వచ్చేవాళ్ళనమాట మా ఇంటికి. వచ్చినప్పుడు ఎప్పుడూ వాళ్ళకంతా సన్యాసులకి, సాధువులకి వాళ్ళకంతా భోజనాలు పెట్టడము నానమ్మ. మా నానమ్మ నా చిన్నప్పుడే నేను పుట్టకముందే చనిపోయింది. బట్ మా చిన్నాన్నలు వాళ్ళు ఆ పరంపరను అలాగే సాగించేవాళ్ళనమాట. అన్నదానాలు చేసేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. ఓంకార స్వామి అని చెప్పేసి ఒకాయన వచ్చేవాడనమాట. అప్పుడు ఆయన ఓంకారము యాగం ఓంకార పెద్ద పెద్ద యాగం మాకు నేర్పించడము. అక్కడ కృష్ణ మందిరం ఒకటి కట్టించారనమాట మా చిన్నాన్న వాళ్ళు. అక్కడంతా పెద్ద పెద్ద హోమాలు, యాగాలు ఇవన్నీ చేసేవాళ్ళు. నేనేమో కంప్లీట్‌గా హైదరాబాద్ సిటీలో లైఫ్‌లో ఇలా ఉండేదాన్ననమాట. అసలకైతే ఎంతసేపు చదువులు ఇవే ఉండేదాన్ని. ఏంటి అసలకి ఇదంతా ఈ హోమాలేంటి, ఈ యాగాలేంటి, ఈ ధ్యానం ఏంటి? మా చిన్నాన్న వాళ్ళు ధ్యానం ఎక్స్‌పీరియన్స్‌ల గురించి ఎప్పుడైనా మా నాన్న, మా చిన్నాన్నలు వాళ్ళు ఏంటి ఇదంతా అసలకైతే ఇదంతా ఒక ట్రాష్ అసలకైతే వీళ్ళంతా ఎందుకిలా మాట్లాడతారు? నేనసలు ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను అసలకి? అసలు అందరిలాగా నార్మల్‌గా మా అమ్మ వాళ్ళు 5 మెంబర్స్ సిస్టర్స్ అండి. మా అమ్మ ఒక్కరికే ఇలా మా నాన్న ధ్యానం అనమాట అసలకైతే. ధ్యానము, భక్తి ఇవన్నీ ఉండేది. అమ్మ మామూలు పూజలు చేసేది. ఇలా చెప్పాను కదండీ! మామూలు పూజలు చేసేది తప్ప, దేవుడు మనకు కనిపిస్తాడు. మనం దేవునితో మాట్లాడొచ్చు. ఇలాంటివన్నీ అసలకైతే దేవుడంటే విగ్రహాల్లో ఉంటారు. ఎక్కడో తిరుమలలో, ఎక్కడో విగ్రహాల్లో ఉంటారు. మనం అక్కడ వెళ్తే దేవుని దర్శనం అంతే తప్ప, దేవుడు మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ తత్వం తెలీదనమాట. ఎందుకంటే మార్గంలోనే ఉండిందనమాట తను అసలకైతే. నాన్న ధ్యాన మార్గంలో ఉండేవాళ్ళు. మా చిన్నాన్న వాళ్ళంతా ఇలా మాట్లాడేవాళ్ళు. నేనెప్పుడూ చిన్నప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌లో పెరిగానండి అసలకైతే. వీళ్ళెప్పుడు చూసినా డబ్బు ఉన్నా, లేకపోయినా దాన ధర్మాలని చెప్పేసేసి వీళ్ళు డబ్బులు దానం చేయడము, సాధువులకు పెట్టడము, సన్యాసులొస్తూ ఉండేవాళ్ళు. వస్తూ ఉండేవాళ్ళు అక్కడికి. ఏంటబ్బా! ఈ సన్యాసులేంటి? ఈ యోగులేంటి? వీళ్ళంతా ఏంటి? వీళ్ళసలకి అక్కడ అమ్మమ్మ వాళ్ళ సైడ్ కంప్లీట్ ఆపోజిట్. మా తాతగారేమో పోలీస్ ఆఫీసర్ అండి అసలకి అప్పట్లో. పోలీస్ ఆఫీసరు అసలకి అక్కడంతా ఆ హోదా, ఆ పలుకుబడి అసలకి కంప్లీట్‌గా ఇట్లా డెడ్ బాడీని చూసా గానీ అసలు అమ్మ వాళ్ళు చూసేవాళ్ళంట అసలకైతే ఇట్లా పక్క నుంచి ఎళ్ళిపోయేవాళ్ళు. అంటే ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఇంక అది ఓన్లీ ఇంక డెడ్ బాడీ. దాంట్లో ఒక ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ చైతన్యం దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అలాంటివి అసలు ఏవి ఇంక చెప్పాలంటే ఇంక పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఎలా ఉంటారు చూడండి. అలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనమాట అమ్మ వాళ్ళది. నాన్న వాళ్ళదేమో కంప్లీట్ భక్తి మార్గం అనమాట. దేవుళ్ళు కనిపిస్తారు. ఆత్మ చైతన్యాలు ఇవన్నీ కూడా ఇట్లుండేది. ఈ రెండిటి మధ్యలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్నండి అసలకైతే. ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు అసలకి? ఆహ్, మ ఇలా ఉంటే మనం ఈ భక్తి మార్గంలో ఉంటే డబ్బులన్నీ పోగొట్టుకుంటాము. ఇలా నానమ్మ వాళ్ళు ఇలా చాలా దాన ధర్మాలు ఇవన్నీ చేసి వాళ్ళు చాలా రిచ్‌గా ఉండేవాళ్ళండి అసలకైతే. దాని తర్వాత దాని తర్వాత కొంచెం వాళ్ళ బిజినెస్‌లో కొంచెం లాస్ రావడము, డబ్బులు తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరిగాయనమాట. సో ఏ మార్గం మనకు కరెక్టు అసలకైతే? ఇలా దాన ధర్మాలు, ఇలా హోమాలు, యాగాలు, భక్తి, ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఏమొస్తుంది? ఇలా అని చెప్పేసి ఇలా క్వెషన్‌లుండేవి. మామూలుగా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అందరూ వాళ్ళంతా మంచిగా వాళ్ళ హస్బెండ్స్ మంచిగా సెటిల్ అయ్యి, బంగారు కొనుక్కోవడము ఇలాంటివన్నీ ఇలా ఉండేదనమాట. అమ్మ గూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదనమాట. ఈ భౌతిక ప్రపంచమా? ఈ రెండిటికి మధ్యలో మా ఇంట్లో నిరంతరము సంఘర్షణ జరుగుతూ ఉండేదన్నమాట అసలకైతే. నాన్న అసలకి ఎవరైనా మోసం చేశా కానీ, ఇదంతా అండి మనము మన పేరెంట్స్‌ని చేసుకున్నప్పుడు, ఇదంతా మన కర్మ ప్రకారం మన సోల్ ఒక ఎవాల్వ్‌నెస్ కోసము ఆ సోల్ ఒక జ్ఞానం తెలుసుకోవడమే మన పేరెంట్స్‌ని మనం చేసుకుంటామనమాట. ఏంటి అని ఇదంతా నా చిన్నప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగానండి నేనసలకైతే.
ఇలా నాన్న ఇలా చేయడము, ఈ హోమాలు ఏంటిదంతా, అక్కడేమో నార్మల్ లైఫ్ అందరూ వాళ్ళంతా మా పిన్ని వాళ్ళు వాళ్ళంతా డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు. మంచిగా సినిమాలు చూడడము, మంచిగా ఇలా ఎంజాయ్ చేయడము, మామూలుగా ఉన్న దాంట్లో వాళ్ళ లైఫ్‌ని చాలా డీసెంట్‌గా గడపడము. మాకేమో అసలుకైతే ఎప్పుడు భక్తి భక్తి అనే ఉండేది. కానీ మా నాన్నకి 3 సార్లు యాక్సిడెంట్ అయిందండి. కాలు యాక్సిడెంట్ అయింది. అప్పుడు జాబ్ పోయి కొంచెం మనీకి కష్టపడ్డాము. తను గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఒక 3 మంత్స్, 6 మంత్స్ తను కాలు మళ్ళీ అతుక్కొని అంత వరకు మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయిపోయేవాళ్ళనమాట. అది అతుక్కొని మళ్ళీ అలా. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు ఇలా పూజలు చేసే వాళ్ళకే ఇన్ని కష్టాలు ఎందుకొస్తాయి? మిగతా నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళందరూ బాగా బ్రతుకుతున్నారు కదా! వాళ్ళ లైఫ్స్ అంతా నార్మల్‌గా జరుగుతున్నాయి. మా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది? అసలకి ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఎప్పుడూ ఉండేదండి. ఈ భక్తికి, భౌతికానికి అనేది ఎప్పుడూ కన్‌ఫ్యూజన్ ఉండేదనమాట. సో, కంప్లీట్‌గా నేనింక పెద్దగా అయ్యే కొద్దీ ఇలా భౌతిక మార్గంలో ఎళ్ళిపోయాననమాట. ఇదంతా ట్రాష్ అసలుకైతే ఈ దేవుళ్ళు లేరు, భగవంతుడు లేరు. ఇదంతా మన భ్రమ, భ్రాంతి. మనకి ఈ వీక్ మైండ్ ఉన్న వాళ్ళకే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసేసి. దాని తర్వాత అలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా భగవంతుడు ఎప్పుడైతే ఇలా నాకు 21 ఇయర్స్ అప్పుడు డైరెక్ట్‌గా ఆ ఓంకార నాదమే వచ్చి, ఆ ఓంకారమే వచ్చి రావడము. అది దాని తర్వాత నుంచి నాకు యాక్చువల్‌గా స్పిరిచువాలిటీ అండి అసలకైతే. ఇంకా దేవుడి ముందు నేను చదవడం ఇట్లా శ్లోకాలు అవన్నీ చదవడం మానేసి, అలా ధ్యానంలో కూర్చునేదాన్ననమాట. ధ్యానంలో కూర్చొని ఉండేదాన్ని. అమ్మకింక డౌటొచ్చింది. ఇది ఇంకా కంప్లీట్‌గా ధ్యానంలో వెళ్ళిపోతూ ఉంది. ఏంటమ్మా ఇంకా నీకు చదువు గూడా అయిపోయింది కదా! పెళ్లి సంబంధాలేమన్నా చూడమంటారా? మేమేమైనా ఇంకా ప్రయత్నం చేయాలి కదా మేము అని చెప్పేసనంటే, లేదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు కొంచెం టైం కావాలి. ధ్యానము నాకు అసలుకి ధ్యానం తప్ప ఇంక నాకేమీ తెలీదనమాట. ఇంకా కంప్లీట్‌గా ఇంకా కాలేజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకా జాబ్ చేస్తామన్నా కానీ చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంక ధ్యానంలోకొచ్చేసాననమాట. నాకు టైం కావాలి అని అన్నారు. సరే మరి నువ్వు నీకు టైం కావాలంటే ఇస్తాం. మా నాన్న, అమ్మ గూడా చాలా అసలు వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్ కదండీ! ఎడ్యుకేటెడ్స్ వాళ్ళన్నీ చూసారు. సరే నీకు టైం ఇస్తాము. మేము వెయిట్ చేస్తాము. కానీ కంప్లీట్‌గా పెళ్లి చేసుకోను అన్న మాటయితే నువ్వనొద్దు. చేసుకోవాలి. ఎందుకంటే నీకు మరి ఒకళ్ళని మేమున్నంత కాలం మేము నిన్ను చూడగలుగుతాము. దాని తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఈ ధ్యానము ఇప్పుడు మనకు అంటే సరైన గురువు కూడా లేరనమాట నాకు. ఎవరిని పట్టుకోవాలి వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఇట్లాగా మాస్టర్స్ వచ్చేవాళ్ళు, విజన్స్ కనిపించేవి, మాట్లాడేవాళ్ళు. మళ్ళీ నా అంతకు నేను వాళ్ళతో నాకిప్పుడేమైనా డౌట్స్ వస్తే ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ తెలీదనమాట. అప్పుడు అమ్మ అంటే, "సరే అమ్మ నాకు కొంచెం టైం కావాలి" అని చెప్పేసి అడిగాననమాట. ఇంక అంతే అండి. కంప్లీట్‌గా ధ్యాన సాధన అసలకి తెలియకుండా నాకు మెసేజెస్ అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇలాగా మా ఇంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళనమాట. నాన్ వెజ్ తింటూ ఉంటే ఒకరోజు నాన్ వెజ్ తిన్నాను. చిన్నప్పుడు పెద్ద ఇష్టం లేకుండా ఉండిందండి. దాని తర్వాత టీనేజ్‌కొచ్చినప్పుడు అప్పటినుంచి నాన్ వెజ్ అంటే క్రేవింగ్ మొదలైందనమాట. సో, అది ఒకసారి తిన్నాననమాట. తినిన తర్వాత ఏమైందంటే ఆ రోజు నైట్ కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు మెసేజ్ ఇన్నర్‌లో ఉండి మళ్ళీ అదే సేమ్ వాయిస్ అండి. నాన్ వెజ్ తినడం మానేయి అని చెప్పేసని వచ్చిందనమాట. ఇదేంటి సేమ్ అసలు నాకెవరు పక్కన ఎవ్వరు లేరు. ఆ రూమ్‌లో ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు అసలకి నాకు ఈ వాయిస్ ఎంత క్లియర్‌గా అంటే అండి, మన చెవులో ఎవరో చెప్పినట్లు అసలు లోపల నుంచి ఆ వాయిస్ వచ్చిందనమాట. నాకప్పుడు ఇవన్నీ అసలకి ఈ టర్మినాలజీ ఇట్లా ఇన్నర్ వాయిస్ అనే వర్డ్ కానీ, క్లియర్ విజన్స్ ఇలాంటివన్నీ అసలు ఏవి నాకసలు ఆ పదాలు తెలీదు. అవి ఏమీ తెలీదనమాట. అది నా ఇన్నర్ వాయిస్ అని కూడా తెలీదు. ఎవరు చెప్తున్నారు నాకేంటి అని చెప్పేసి బయట ఇలా మొత్తం కళ్ళు ఓపెన్ చేసి అంతా చూసాను. రూమ్‌లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంత క్లియర్‌గా, ఇంత స్పష్టంగా వినిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాననమాట. ఏదో నా భ్రమ అయుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత నాన్ వెజ్ చేసేవాళ్ళు కానీ ఏదో వీక్లీ వన్సో లేకపోతే ఎప్పుడైనా ఒక 2 వీక్స్‌కో అలా అండి అసలకైతే. అంతే తప్ప ఎక్కువ డైలీ చేసేవాళ్ళు కాదనమాట. సో, మళ్ళీ ఒక 3, 4 వీక్స్ తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తిన్నాననమాట. తిని ధ్యానంలో కూర్చున్నాను. సేమ్ అదే వాయిస్ అదే ముగ ఆ మాట నాన్ వెజ్ తినడం మానేయి అని. ఇంకంతే సేమ్ వాయిస్ రిపీట్ అయింది. అరే! నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నానని వీళ్ళకెలా తెలుసు? ఎవరు చూస్తున్నారు నన్ను? నన్నెవరో మానిటర్ చేస్తున్నారు. అసలకి ఇంకంతే ఇంక భయపడ్డాననమాట. భయము అనంటే, ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు? అసలకైతే ఎందుకు నన్ను తినొద్దు అని అంటున్నారు. మరి నాన్న కూడా ధ్యానం చేస్తున్నారు గదా! నాన్ వెజ్ తింటున్నారు గదా! నాకు మాత్రం ఎందుకిలా వస్తుంది ఈ వాయిస్ అని చెప్పేసేసి అనుకున్నాననమాట.
ఇంకా అప్పుడు మా అమ్మకి చెప్పేసాను. అమ్మ ఎందుకో నాకు నాన్ వెజ్ తినడం మానేయమని వస్తుంది. నేను ఇంకా తినను అని అంటే, నిజమా నువ్వు మానేస్తావా అని చెప్పేసి అమ్మ నవ్వుతూ అడిగిందనమాట. అలా సరేలే చూద్దాము ఎన్ని రోజులు నువ్వు మానేస్తావో అని చెప్పేసేసి అమ్మ నవ్వుతుంది. నాన్ వెజ్ మానేస్తే మానేసేవులే కానీ ఎగ్ నాన్ వెజ్ ఏం కాదు కదా! ఇప్పుడు మనకు సైంటిఫిక్‌గా చెప్తారు కదండీ! ఎగ్ నాన్ వెజ్ కాదు. అది యాక్చువల్‌గా ప్రాసెస్ చేసి ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఎగ్స్ వస్తున్నాయి. సంథింగ్ ఇవన్నీ ఏదేదో చెప్తున్నారు కదా! ఎగ్ నాన్ వెజ్ కాదు. నువ్వు సరే ఎగ్ అన్నా తిను అమ్మా అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసేసి దాంతో నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం ఉండేదనమాట. అసలు నాన్ వెజ్ కన్నా గానీ అసలు ఎగ్ అంటే చాలా ఇష్టము. ఆమ్లెట్‌లన్నా గానీ ఇవన్నీ అని. సో, ఎగ్ తిన్నాననమాట. ఎగ్ తిన్న వెంటనే ఆ రోజు మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చుంటే మళ్ళీ వాయిస్ అనమాట. ఎగ్ గూడా తినొద్దు అని చెప్పేసని వచ్చిందనమాట. అదేంటి ఎగ్ వెజ్ కదా! ఎగ్‌ని వెజ్ అని అంటారు కదా! అసలకి ఎగ్ కూడా తినొద్దనని వస్తుందేంటి అని చెప్పేసేసి అది మాత్రం నేను చాలా కష్టపడ్డానండి అసలకైతే ఎగ్ మానేయడానికి మాత్రం అసలకి. ఒకసారి ఇలాగే ఆమ్లెట్ చేస్తూ ఉంటే పాన్ మీద ఇలా చేస్తూ ఉంటే ఒక్కసారి ఏదో ఒక కరెంట్ షాక్ లాగా ఇలా పాన్ పెట్టి ఇలా చేస్తున్నాను. కరెంట్ షాక్ లాగా నా బాడీలోకి ఇలా దూసుకొనొచ్చిందనమాట. ఇట్లా ఎనర్జీ ఇట్లా షాక్ కొట్టినట్లు కొట్టిందనమాట. ఇలా అంటే నేను నాకు మెడిటేషన్ ఇంకా పెళ్లి కాలేదు. ధ్యానంలో ఉన్నాను నేను. నాకు హై ఎనర్జీస్ ఉండేవి. అలాంటప్పుడు ఆ నాన్ వెజ్ ఆ ఎగ్ తాకిన కూడా ఆ ఒక బ్యాడ్ ఎనర్జీ అనేది ఇట్లా నాకు ఇట్లా జర్గ్‌లాగా షాక్‌లాగా ఇచ్చిందనమాట. ఆ చెయ్యికి అసలు నాకు ఇప్పటికి గుర్తుందండి. కుడి చెయ్యికి అసలకి ఇట్లా ఆ గరిటె ఇట్లా ఇసిరేసి ఇట్లా పడేసేసాననమాట. ఇదేంటి ఇంత కొట్టింది అని చెప్పేసేసి అని అనుకున్నాననమాట. అనుకోని ఇంకా ఆహ్, వ వ ఇంకా బలవంతంగా మానేశాను కానీ కంప్లీట్‌గా మనసులో ఇంకా ఉండిందనమాట. ఎగ్ తినాలి నేను అని చెప్పేసి మనసులో చాలా ఉండేదనమాట. సో, ఇంకా అలా మానేసేసేసి ఇంకా అలాగే ఉండేదాన్నండి. అప్పుడు ఏమైందంటే విపరీతమైన ఇంకా నాకు అక్కడ నేను హైదరాబాద్‌లో మా సొంత ఇల్లనమాట. ఆ ఇల్లు అనేది అంతకుముందు పురాతకమైన కాలంలో అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉండేదండి అసలకైతే. దుర్గామాతదో ఎవరిదో ఉండేదనమాట. ఆ దేవతలు అమ్మవార్లందరూ కనిపియడము, అక్కడ నాగదేవతలు ఉండడము, ఆ స్థలం ఒక మహత్యం అంతా తెలియడము, అవన్నీ తెలుస్తూ ఉండేదనమాట. అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎలా ఫ్లో అయితుండే కాలగర్భంలో ఆ దేవాలయం మూసుకుపోయిందండి అసలకైతే. అది మళ్ళీ ఆ దేవాలయం ఎలా మూసిపోయింది అనంటే, హిందూ, ముస్లిమ్స్ గొడవలు జరిగినప్పుడు ఒక హైదరాబాద్ కదండీ! అక్కడ అంతా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు అంతా. ఆ ఒక్క గొడవల్లో ఆ దేవాలయాన్ని కూల్చేసేసారనమాట. కూల్చేసేసి అది కాలగర్భంలో అదంతా ఎళ్ళిపోయి, ఇప్పుడంతా మనకి మోడర్న్ అయిపోయి మరి ఇల్లులు కొత్త కన్‌స్ట్రక్షన్స్ 2000లో అనమాట కొత్త కన్‌స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. అవన్నీ తెలియడం మొదలుపెట్టాయన్నమాట. దాని తర్వాత ఒకసారి నేను ఇలాగనే ధ్యానంలో అలాగే ఎప్పుడూ లేదండి అసలకైతే. మామూలుగా ధ్యానం అని నేను డైరెక్ట్‌గా ఇలా కూర్చునేదాన్ని కాదనమాట. ఏ గురువుల్ని పిలిచాలని నాకు తెలీదు. ఎ ఎ ప్రతిరోజు స్నానం చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించేదాన్ననమాట. దీపం వెలిగించేసేసి, ఆ దీపం అది కూడా నాకు మాస్టర్సే చూపెట్టేవాళ్ళండి. ఇది ఎలా తెలుస్తుంది నాకు అనేది నాకు తెలీదనమాట. నేనెలా చేస్తున్నాను, ఈ టెక్నిక్స్ ఎవరు బోధిస్తున్నారు అనేది నాకు తెలీదు. ఎప్పుడైనా విపరీతమైన బాధ కలిగినప్పుడు, మనసు ఏకాగ్రత లేనప్పుడు దీపం వెలిగించి, ఆ ఒక జ్యోతి ఉండేది కదండీ! ఆ జ్యోతిని తదేకంగా చూసేదాన్ననమాట. ఎవరో నన్ను గైడ్ చేసేవాళ్ళు, ఆ జ్యోతిని తదేకంగా చూడు అని చెప్పేసి. ఆ జ్యోతిని ఎప్పుడైతే తదేకంగా చూడడం మొదలుపెట్టానో, నాలో ఉన్న ఆ ఎమోషన్స్, ఆ బాధ అంతా ఆ జ్యోతికి, ఆ అగ్నికి అర్పించేసేదాన్నండి అసలకైతే. ఆ అగ్నికి అర్పించేసేసేసి, ఆ దుఃఖమంతా వెళ్ళిపోయి ఆ శూన్య స్థితికెళ్ళిపోయేదనమాట. ఆ జ్యోతిని కన్ను ఆర్పకుండా చూసేదాన్ని. అది గూడా నాకు తెలీదండి. ఇవన్నీ నేను దాని తర్వాత చాలా సంవత్సరాలు అప్పుడన్నీ నాకు 20స్ అనమాట. ఇప్పుడు నేను 40స్‌లో ఉన్నాను. దాని తర్వాత బుక్స్‌లో చదవడము, తాటకం అంటారని చెప్పేసేసి, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవన్నీ నాకప్పుడు తెలీదు. డైరెక్ట్‌గా మాస్టర్స్ ఇచ్చేవాళ్ళు. నేను చేస్తూ వెళ్ళిపోయేదాన్ననమాట అంతే అసలకి. ఆ జ్యోతిని తదేకంగా అలా చూస్తూ నాలో ఉండే బాధని, ఆ వికారాన్ని మొత్తమంతా ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఎంత మనం ధ్యానం చేస్తున్నా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదండీ! కష్టాలొస్తూనే ఉంటాయి. అవంతా రిలీజ్ చేసేసి ఆ శూన్య స్థితిలోకెళ్ళి ధ్యానం చేసేసేదాన్ననమాట. ధ్యానంలో ఉండిపోయేదాన్ననమాట. మళ్ళీ ఏం చేసేదాన్ని, ఇంకొకమేంటంటే దేవుని శ్లోకాలు చదువుతూ ఉండేదాన్ని కదండీ! ఆ శ్లోకాలు చదువుతూ అప్పుడు శ్లోకాలు అవన్నీ ఇంక నన్ను చదవద్దు అని చెప్పేసన్నారు. అప్పుడు ఆ పాటలు పాడేదాన్ననమాట. అది అవన్నీ కూడా పాటలు అమ్మవారు ఇట్లా పాటలు పాడుతూ, ఆ పాటల త్రూ ఆ ఒక భజన, ఆ పాటల త్రూ ధ్యాన స్థితిలోకెళ్ళిపోయేదాన్ననమాట.
అంటే మైండ్ ఏకాగ్రతకెళ్ళిపోయేదనమాట. ఏకాగ్రత శూన్య స్థితిలోకెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళీ ధ్యాన స్థితి. ఎంతసేపు ఒక గంట చేస్తానా ఏమో తెలీదు. ఇంక మా అమ్మ చాలే ఇప్పుడు మహాభక్తురాలొచ్చేసింది. ఇంక చాలు నువ్వు ఆ పూజ గదిలో నుండి ఇంక లేస్తావా అని చెప్పేసి అనేదనమాట అసలకైతే. అలా లేసినప్పుడు ఇంక టిఫిన్‌కి టైం అయితుంది అలా అన్నప్పుడు లేసేదాన్ననమాట లేసి. దాని తర్వాత ఏముందండి చాలా అమ్మ అప్పట్లో ఇంకా కాలేజ్ గూడా అయిపోయింది. జాబ్ కూడా ఎళ్ళలేదు నేను. ప్రయత్నం చేయలేదు. ఇంకా మెడిటేషన్‌లో ఉండేదాన్ని. పని మనుషులు ఉండేవాళ్ళు. అన్నీ ఉండేది అసలకి. కార్ డ్రైవరు, పని మనుషులు, ఇంట్లో అన్ని పనులు చేసే పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మ చక్కగా వండి పెట్టేది. చక్కగా వండి పెట్టడం, తినడము, ధ్యానంలో కూర్చోవడము, తినడము, ధ్యానంలో కూర్చోవడం. అదంతా ఇప్పటికి తలుచుకుంటే నవ్వొస్తుందండి. మాస్టర్స్ అలా నన్ను అలా ఎంతంటే ఒక ప్రిన్సెసెస్ లాగా అలా ట్రీట్ చేసి అలా ధ్యానంలో కూర్చునేదాన్ననమాట అసలకైతే. ఆహ్, వ అట్లా ధ్యానంలో కూర్చుంటే ఒకసారి ఇలా శక్తిపాతంలాగా నాకు ఇలా కాస్మిక్ ఎనర్జీ విపరీతంగా ఫ్లో అయిపోయిందండి. ఎంత ఫ్లో అయిపోయిందంటే అసలకైతే, ఆ ఫ్లో అయిపోయిన తర్వాత నాకు తెలీదు అది అసలకి కాస్మిక్ ఎనర్జీ అంటారని, ఏంటో అసలకి మొత్తము బ్రహ్మరంధ్రం దగ్గర ఏదో మొత్తం ఇట్లా వర్షం పడుతున్నట్లు ఇట్లా ఫీలింగ్ అనమాట. అంతా కదిలిపోతున్నట్లు, తేలుతున్నట్లు అలా వచ్చేసేసరికి అసలు నా బాడీలో అలా వచ్చేసింది. అవన్నీ గూడా నాకు తెలీదనమాట. అసలకి ఏదో కూర్చునేదాన్ని ఏవేవో జరిగిపోయేవి నాకు తెలిసేది కాదు అసలకి. మూలాధారంలో నుండి నాకు ఆ చక్ర యాక్టివేట్ అయిపోయి తిరుగుతుండేదనమాట. అట్లా రౌండ్‌గా స్పిన్నింగ్. ఏంటి అసలకి ఏంటి లోపల నుంచి ఏదో రౌండ్‌గా చక్రంలాగా ఏంటో తిరుగుతుంది. ఏంటో నాన్న చేసేవాళ్ళు కానీ నాన్నకి అప్పటికి ఇంకా అంత తెలీదనమాట. నాన్న గురువులు గూడా ఏమైపోయారంటే, నాన్న గురువులు గూడా చనిపోవడమో, లేపోతే వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళు ఎళ్ళిపోవడమో అలా అయిపోయిందనమాట. సో, ఎవ్వరి గురువులు గైడెన్స్ లేదనమాట. ఏంటిది స్పిన్నింగ్‌లాగా ఇట్లా వైబ్రేషన్ ఏంటి ఫుల్లు ఇలా తిరుగుతోంది మూలాధారంలో అని చెప్పేసి అనుకునేదాన్ని. ఈ బాడీలో అంతా ఏదేదో ఫ్లో అయిపోతుంది. ఏంటి అసలకి ఏమి తెలిసేది కాదనమాట. ఇంకా ఎవ్వరికీ చెప్పుకోలేక అలా క్వైట్‌గా ఉండేదాన్ని. దాని తర్వాత ఇంత ఒక్కసారి ఎనర్జీ ఫ్లో డంప్ అయిపోయేసరికి ఏమైందంటే, నా నాన్న అప్పుడు వర్క్ చేసేవాళ్ళు. చాలామంది కాంట్రాక్టర్సు వీళ్ళు ఇంజినీర్ కదా! అప్పటికి నాన్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసేవాళ్ళనమాట. ఆ కాంట్రాక్టర్సు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. సడెన్‌గా వాళ్ళు ఇట్లా హాల్‌లోనే ఇట్లా వెళ్తూ వాళ్ళని ఇలా చూసాననుకోండి, వాళ్ళు ఇలా చూసిన వెంటనే వాళ్ళ మొత్తం భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ తెలిసిపోయేవన్నమాట అసలకైతే. అసలు కళ్ళు అసలు ధ్యాన స్థితిలో ఉండేదాన్ని కాదు, ఏమి కాదు. జస్ట్ ఒక బ్లింక్ వాళ్ళనిలా చూసిన వెంటనే వాళ్ళలా అది అందరివి కనిపించేవి కాదండి. ఎవరైతే వాళ్ళు కష్టాల్లో ఉండడమో, ఏదైనా ప్రమాదాల్లో ఉండడమో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసి అన్న వాళ్ళు, అలా బాధల్లో ఉన్న వాళ్ళని ఇలా చూడడం వెంటనే ఇట్లా తెలిసిపోయేది. అసలు ఎవరెవరో వచ్చేవాళ్ళండి అసలకి కాంట్రాక్టర్స్ అని చెప్పేసి, ఇంజినీర్ సూపర్వైజర్స్ వాళ్ళు వీళ్ళు వందల్లో అట్లా వస్తుండేవాళ్ళనమాట మా ఇంటికి అసలకి. అలా వచ్చేటప్పుడు వాళ్ళలా వచ్చేలాగా చూసిన వెంటనే ఇదేంటి వీళ్ళ గురించి అంతా వీళ్ళ ఒక లైఫ్‌లో జరిగేదంతా ఎందుకు నాకు కనిపిస్తున్నాయి? అసలకి అది చాలా డిస్టర్బ్ అయిపోయేదాన్ననమాట. అది చూడండి ప్రతి ఒక్క సోల్ జర్నీ ఒక్కొక్కలాగుంటుంది. వాళ్ళ చెత్తంతా నా మైండ్‌లోకెళ్ళిపోయేదనమాట. అది నాకు తెలియకుండా వచ్చేసేదనమాట. వాళ్ళని చూసిన వెంటనే నాకు మైండ్‌లో మొత్తం ఇలా వాళ్ళ లైఫ్‌లో ఏమేం జరుగుతుంది ఇన్సిడెంట్స్ అసలు అవన్నీ వచ్చేసేదనమాట. ఇంకా అదొక టెన్షన్ అయిపోయేది. రాత్రిలో పడుకున్న తర్వాత ఏమయ్యేదంటే మా బంధువుల్లో కానీ, ఎవరైనా నాకు దగ్గర క్లోజ్‌గా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ అలా వాళ్ళకి కొంచెం ఏమైనా ట్రబుల్‌లో ఉన్నా, ప్రాబ్లమ్‌లో ఉన్నా, వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అని ఉన్నా గానీ నాకు కనిపించేదనమాట. వీళ్ళందరూ ట్రబుల్‌లో ఉంటే నాకెందుకు కనిపిస్తుంది? ఇప్పుడు నాకిలా కల వచ్చిందండి, మీకు ఈ ప్రమాదం జరుగుతుంది అని చెప్తే వాళ్ళసలు ఏమనుకుంటారు? ఈ పిల్ల పిచ్చిదనుకుంటారా? లేపోతే ఈ పిల్ల ఒకవేళ నిజంగా నేను చెప్పిందవన్నీ జరిగిందనుకో, ఈ పిల్ల నోటెంబడి ఎలా చెప్పింది అలాగే జరిగిందని మళ్ళీ నన్ను నిందిస్తారు కదా! ఇలా తర్జన భర్జన ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యేది కాదనమాట. ఇలా ఇవన్నీ నాకెందుకు వేరే వాళ్ళ సంగతంతా నాకెందుకు నిద్ర పట్టట్లేదు. నేను పీస్‌ఫుల్‌గా ఉండాలంటే థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందనమాట. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి నాకింకా అవన్నీ కనిపియడం మొదలుపెట్టాయనమాట. అది కాకుండా ఒకసారి ఇలా నేను ఆహ్, తల దూకుంటున్నాననమాట. తల దూవుతూ ఉంటే ఏమైందంటే, నా హెయిర్ ఇలా తల ఇలా కోమ్‌తో ఇలా కిందికంటూ ఉంటే, హెయిర్ ఇట్లా పైకి ఇట్లా లేస్తుందనమాట. మళ్ళీ నా చెయ్యి పైకి లేసినప్పుడు హెయిర్ పైకి లేస్తుంది. మరి నా చెయ్యి కిందికి ఇలా అన్నప్పుడు హెయిర్‌కి ఇలా కిందకి ఇలా మిర్రర్ ముందు చూసుకొని ఇలా డ్రెసింగ్ టేబుల్ మీద ఒక్కసారి షాక్ అనమాట. ఇదేంటి ఇలా హెయిర్ ఎందుకు పైకి ఇట్లా మొత్తం నా హెయిర్ మామూలుగా మన హెయిర్ అనేది డౌన్ ఉంటుంది కదా! నేను ఇలా చెయ్యి ఇలా పైకెత్తే హెయిర్ నాకు పైకి లేస్తుంది ఏంటి అని చెప్పేసేసి షాక్ అనమాట. షాక్ అయిపోయి ఏంటి నా చెయ్యి అప్పుడు కుడి చెయ్యి ఏంటి అని చెప్పేసి ఇలా నా హెయిర్ దగ్గర ఇలా పెట్టాననమాట. ఆ కుడి చేతిలో ఉండే ఆ శక్తిపాతం ఎలా వస్తుందంటే నా హెయిర్ అనేది దానికి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అట్రాక్ట్ అయ్యి నేను చెయ్యి పైకంటే పైకి, కిందికంటే కిందికి ఇలా వచ్చేస్తూ ఉందనమాట అసలకి.
ఇంకా మళ్ళీ ఆ కోమ్‌ని అక్కడ పెట్టాననమాట. కోమ్‌ని అక్కడ పెట్టేసి ఇలా చెయ్యిని ఇలా కుడి చేతిని పెట్టి ఇలా మూవ్ చేస్తుంటే ఆ కోమ్ మూవ్ అయితుందనమాట. ఇంకంతే నా ఇంకా అసలు గుండె దడ భయమేసిందసలకి. అసలు ఏం జరుగుతుందో ఏమో ఇంకా. అమ్మకి చెప్తే ఇంకా చాలా అసలకైతే ఇంకా ఏమంటుందో ఏమో అసలకి అని చెప్పేసి ఎంత భయమేసిందంటే, అప్పుడు భయమేసి ఇంకా విపరీతంగా మాస్టర్స్‌ని ప్రే చేయడం అప్పుడు ఏమైందంటే అట్ ద సేమ్ టైమ్ నాకు వెంటనే ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ రోజు నైట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు, "నువ్వు ఈ అతీత శక్తుల కోసము, ఈ యొక్క సిద్ధుల కోసం కాదు అమ్మా నువ్వు జన్మించింది" అని చెప్పేసి వాయిస్ వచ్చిందనమాట. అంటే అప్పుడు నాకు ఇవన్నీ అతీత శక్తులని, ఇవన్నీ సిద్ధులని గూడా తెలీదనమాట. అవి తెలియకుండే నాలో ఆటోమేటిక్‌గా వచ్చేసాయనమాట. వచ్చేసేసేసి నాకు అవి తెలియకుండా అప్పుడు ఇంకా భయం పుట్టిందనమాట. లోపల నుంచి సోల్ నుంచి వాయిస్ వచ్చింది అని చెప్పేసేసి. దీనికోసం కాదు నువ్వు ఈ జన్మ తీసుకుంది అని చెప్పేసని వచ్చింది. అప్పుడు ఇంకా వెళ్ళి శివలింగం ముందు కూర్చొని అసలకి విపరీతంగా ఆ ఇంట్లో శివలింగం ఉండేదనమాట. నిత్యము అర్చన చేసేవాళ్ళం నిత్యము మామూలుగా శివాభిషేకం చేస్తుండేవాళ్ళమాట. అప్పుడు ఆ శివలింగం పట్టుకొని ఏడ్చాననమాట. నాకు ఈ శక్తులన్నీ నాకు ఏమీ వద్దు. నాకు అసలకి నాకు ఐ వాంట్ టు బి జస్ట్ ఏ నార్మల్ పర్సన్ లాగా ఆ సామాన్యమైన ఆడపిల్లలాగా ఉండాలి నేను. నాకు తెలియట్లేదు. నాకు సరైన గురువు లేరు. గైడెన్స్ లేదు నాకు. మీరెప్పుడో వస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. కానీ నాకు అవసరమైనప్పుడు అసలు నేను ధ్యానం కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా? ఈ శక్తులేంటి? ఇవి అసలకి ఇవన్నీ అసలు అది థర్డ్ ఐ పవర్స్ అని కానీ, కాస్మిక్ ఎనర్జీ వర్డ్స్ అన్నీ నాకు తెలీదు. అసలు ఎందుకు ఈ ఎనర్జీ ఫ్లో అయితుంది? అవన్నీ నాకేమీ వద్దు అని చెప్పేసి ఆ శివలింగం ముందు పట్టుకొని ఇలా ఏడ్చాననమాట. ఏడుస్తే అప్పుడు ఆ రోజు నుంచి ఇంక అంతే అండి నాకు థర్డ్ ఐ విజన్స్ మొత్తం అంతా థర్డ్ ఐ అంతా క్లోజ్ అయిపోయింది. అవన్నీ ఏమి లేకుండా జస్ట్ నార్మల్ లైఫ్. ఎందుకంటే నాకు తెలుసు నేను ఈ యొక్క పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆ వచ్చే వ్యక్తి అనేవాడు చాలా నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. లేకపోతే నా స్థితిలో ఉండాలనమాట. అప్పుడే ఆయన ఈ ఎనర్జీస్ అనేది మేనేజ్ చేయగలుగుతాడు. ఇంకా మనకి తెలుసు కదండీ! మనకి ఇండియాలో మనకి సేమ్ క్యాస్టు, సేమ్ ఇవన్నీ చూస్తారనమాట. మా మా క్యాస్ట్‌లో అసలకి ఇంత ఆధ్యాత్మికంగా ఇంత అసలకి మనకి కరెక్ట్ అన్ని క్యాస్ట్ అయినా కానీ మనకి దొరకాలి కదండీ! మనం పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి దొరకాలి అసలకైతే. సో, ఆ ఆ వ్యక్తి దొరకడం అనేది చాలా అలాంటి వ్యక్తి దొరకాలి. అంత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎలా దొరుకుతాడు? ఏంటి? నాకివన్నీ సో, అప్పుడు నా ఎనర్జీస్ అనేది నేను తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆ శివలింగం ముందు కంటిన్యూయస్‌గా ప్రార్థన చేసి అది మొత్తం అంతా ఎనర్జీస్ అంతా మొత్తం దాని తర్వాత నుంచి ఇంక అంతే అండి డిసపియర్ అయిపోయాయన్నమాట. డిసపియర్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మకప్పుడు చెప్పాననమాట. "అమ్మ ఇంకా పెళ్లి సంబంధాలు చూడండి" అని చెప్పేసి చెప్పాననమాట. చూడండి అనంటే అప్పుడు నాకు ఎలాంటి అబ్బాయి కావాలి నా లైఫ్‌లో అప్పుడు నాకు తెలీదనమాట. అంతవరకు ఏ మగవాళ్ళని నేను కాలేజ్‌కెళ్ళేదాన్ని అంతా ఉండేది. మా బంధువుల్లో గూడా చాలా తెలిసిన రిలేటివ్స్ ఉండేవాళ్ళు. పెళ్లి సంబంధాలకి దాంట్లకి వయసులో ఉన్నవాళ్ళు. ఎవ్వరి అసలు ఆ దృష్టితోను గూడా చూడలేదనమాట అసలకైతే. ఎప్పుడూ నేను మామూలుగా ఉన్నప్పుడు గూడా ఎప్పుడైతే నేను చదువుల్లో ఉన్నప్పుడు గూడా ఎప్పుడు శూన్య స్థితిలో ఉండేదాన్నండి అసలకైతే. అంటే ఏ ఆలోచన లేదు. మనుషులకి వీళ్ళకంతా ఎందుకు ఇలా డిస్ట్రాక్షన్స్ ఒస్తాయి? ఈ యవ్వనంలో ఉన్నప్పుడు ఎందుకు అట్రాక్ట్ అయితారు వీళ్ళందరూ? మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా లవ్ అఫైర్స్, లవ్ స్టోరీస్ ఇవన్నీ చెప్తుంటే ఎందుకు వీళ్ళంతా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయితారు? అసలకి ఎందుకు కోరికలుంటాయి? వ వ అసలకైతే ఇలాంటి ఒక బాగా రెడీ ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి కాని ఆడపిల్లలు ఎంత బాగా చక్కగా రెడీ అయితారు కదండీ! నీట్‌గా శృంగారం చేసుకుంటారు, రెడీ అయితారు. ఎంత బాగా అసలకైతే అందరూ తన అందాన్ని పొగడాలని చెప్పేసి అలాంటి చిన్న చిన్న కోరికలంతా ఉండేవి కదా! అలాంటివన్నీ నాకుండేది కాదనమాట. ఎందుకు వీళ్ళలా కోరుకుంటారు అసలకైతే? ఏమొస్తుంది అట్లా అనుకునేదాన్ని. అప్పుడింక పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మాస్టర్స్‌ని అడిగాననమాట. మాస్టర్స్ అసలకి నాకసలు ఈ విషయాలంటూ నాకసలు ఏమీ తెలీదు. నాకెలాంటి భర్త కావాలో గూడా నాకు తెలీదు అసలకైతే. ఎందుకంటే నా ఫోకస్ ఎప్పుడు ఉండేది కాదు. ఉంటే శూన్య స్థితిలో ఉన్న అట్లా ఉండేదాన్ని. లేకపోతే చదువుల మీద ఉండేది. అంతే తప్ప నాకసలకి ఏమీ తెలీదు. నాకు సరైన అబ్బాయిని నా నాకు అప్పుడు నాకు ఎప్పుడైతే నాకు అది చెప్పాను కదండీ! ఈ అతీంద్ర శక్తుల కోసం నా లైఫ్ కాదు అన్నప్పుడు, అప్పుడు నాకు ఇంకొక ఫియర్ గూడా ఉండిందనమాట. ఏమనంటే ఆ ఫియరు
నాకు చాలా కోపం ఉండేది. టీనేజ్‌లో ఉన్నప్పుడు అప్పుడు 20స్ కదండీ! అసలుకైతే చాలా యంగ్‌లో ఉండేదాన్ని. చాలా కోపం ఉండేది. ఈ కానీ నా సోల్ అనేది ఓల్డ్ సోల్ అనుకుంటానండి. నాకు చిన్న వయసు, నాకు చాలా కోపం గూడా ఉంది. ఈ కోపంలో ఇంకా నా ఒక అరిషడ్ వర్గాలని నా ఆధీనంలో లేవు. ఈ లేని సమయంలో నాకింత ఎనర్జీస్ రావడము, ఈ యొక్క సిద్ధులు రావడము ఇది మంచిది కాదు అని చెప్పేసి నా ఒక సో, ఇన్నర్‌లోండి వాయిస్ అని వచ్చిందనమాట. లేదు, నేను ముందు నా కోపాన్ని దీన్ని నేను జయించాలి. జయించిన తర్వాతే నేను ఈ ఆధ్యాత్మికంలో ఇవి ఏమైనా గాని రావాలి అంతే తప్ప, ఇప్పుడు ఎట్లా అంటే చిన్న పిల్లవాడి చేతిలో గన్ పెట్టినట్లండి అసలుకైతే. చిన్న పిల్లవాడి చేతిలో గన్ పెడితే, ఆ గన్ అనేది అంత పవర్‌ఫుల్ పెడితే ఎలా తెలుస్తుందండి? వాడు దాన్ని మిస్‌యూజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయనమాట. సో, న నాకింకా ఆ పరిణితి రాలేదు అని చెప్పేసి నాకర్థమైపోయిందనమాట. అప్పుడు ఆ శక్తులు వద్దు అని చెప్పేసి ఆ శివుడిని ప్రార్థించడానికి గూడా అది గూడా ఒక కారణమండి. అప్పుడు నేను అడిగాను మాస్టర్స్, నాకు యాక్చువల్‌గా నా జాతకం చూసిన వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్లయితుంది కానీ, ఈ అమ్మాయి చాలా కష్టాలు పడుతుందండి. అసలకి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడం కూడా కొంచెం గొడవలు అలాగుంటాయండి అని చెప్పేసి అలా నా జాతకం చూసిన వాళ్ళో, లేపోతే ఇలా చెప్పేవాళ్ళనమాట. అది గూడా నాకేదో తెలియని భయంగా ఉండేదనమాట. అప్పుడు నేను ఆ మాస్టర్స్‌కి కంప్లీట్‌గా సరెండర్స్ అయ్యి గురువుల్ని అడిగేదాన్ననమాట. నాకు చాలా కోపం ఎక్కువుంది. నా కోపాన్ని భరించే ఒక మంచి అట్లా నా కోపాన్ని భరించి నన్ను సక్రమైన మార్గంలో, ఎందుకంటే అప్పటికే చాలా బాగా లగ్జూరియస్ లైఫ్ అండి అసలుకైతే. మంచి రిచెస్‌లో పెరిగాననమాట. కష్టం అనేది తెలీదు. బీదతనం అనేది తెలీదు. మనుషులు తిండికి, డబ్బులకి ఎలా కష్టపడతారో, ఏం చేయాలి, ఎలా ఉంటారో తెలీదనమాట నాకు. నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకా చాలా ఉంది మాస్టర్స్ అసలుకైతే. ఇప్పుడు కాయిన్‌కి 1 ఫేసే ఉంటుంది కదండీ! బొమ్మ, బొరుసు అన్నట్లు. ఒక్క ఫేసే చూసాను. అది రిచ్, రాయల్, అందరి దగ్గర ప్రేమ, అభిమానము అంతా, అంటే నాకంతా గుడ్ కర్మ అనమాట. గుడ్ కర్మ అంతా చూసాననమాట చిన్న వయసులో. కానీ అసలైన ప్రపంచం అనేది అలా లేదు అసలుకైతే. ప్రపంచంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, కన్నీరున్నాయి. జనాలు రోగాలుతో బాధపడుతున్నారు, డబ్బు లేక బాధపడుతున్నారు, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి అసలుకైతే. నాకు ఆ కాన్షియస్‌నెస్ అవన్నీ ఏమీ తెలీదు. నన్ను మీరు చాలా బాగా చూసుకున్నారు. దాని తర్వాత నన్ను మెడిటేషన్‌లో కూర్చోపెట్టేశారు. ఆ మెడిటేషన్‌లో గూడా చెప్పాను గదండీ! చక్కగా అమ్మ భోజనం చేసి పెట్టేది. వేళకి తిందువురా అని జెప్పేసి ఇంట్లో పని మనిషొచ్చి అన్ని పనులు చేసి వెళ్ళేది. బయటికెళ్ళాలంటే కారు డ్రైవరు. ఎక్కడికెళ్ళాలన్నా గాని అంత రిచ్‌గా, రాయల్‌గా పెరిగి అసలు నాకివన్నీ ఏమీ తెలీదు. నన్ను కరెక్ట్ గైడెన్స్‌లో నన్ను కరెక్ట్ మార్గంలో పెట్టి, ఈ భౌతిక ప్రపంచం నాకు తెలీదండి. అంతా గూడా ఒక మాయా లోకంలో ఉన్నట్లు ఉన్నాననమాట అసలకైతే. ఎయిదర్ దేవుళ్ళతోన్నా కనెక్ట్ అయి ఉన్నాను, లేకపోతే ఒక రిచెస్‌లో మంచిగా అసలకి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలో, రిచెస్‌లో అట్లా ఉన్నాననమాట. అసలు నిజం నిత్య జీ నిత్య ప్రప అసలు భౌతిక జీవితంలో ఎలా ఉంటుంది? ప్రజలు బయట ఎలా కష్టపడుతున్నారు? మనుషులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ నాకసలు ఏవి కాన్షియస్ లేదు. అప్పుడు ఈ ధ్యానం ద్వారా తెలుస్తూ వచ్చిందనమాట నాకు ఆ జ్ఞానం అనేది. ఏంటి అసలకి ఇవంతా అని చెప్పేసేసి. నన్ను కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళే మా హస్బెండ్ కావాలి. నన్ను గైడ్ చేసి, నాకు నా ఆధ్యాత్మికంగా, భౌతికంగా నాకు ఎదిగే హస్బెండ్ కావాలి అని మొక్కున్నాను. నన్నెలా గైడ్ చేస్తారో మీ ఇష్టము. నన్ను తీసుకెళ్ళండి అంటే, అప్పుడు నేను నాకు తెలియకుండే మా ఇంటి మిద్ది మీదకెళ్ళే హైదరాబాద్ సిటీలో అండి అసలు నేను ఉండింది. మా మా ఇంటి మిద్ది మీదకెళ్ళేదాన్ని. పౌర్ణమి రోజుల్లో నాకు తెలియకుండా వెళ్ళిపోవాలనిపిచ్చేదనమాట. ఇంట్లో టీవీ చూస్తున్నా, ఏం చూస్తున్నా పైకెళ్ళు అని చెప్పేసేసి మిద్ది మీదకెళ్ళు అని వచ్చేదనమాట. ఆ పైకెళ్ళి ఆ మూన్‌ని అలా చూస్తూ ఉండిపోయేదాన్నండి. ఆ పౌర్ణమి రోజుల్లో అరే! అసలు పౌర్ణమికి ఒక ఇంత విశిష్టత ఉంది అని నాకు ఈ పీఎంసీ వచ్చినాకే తెలిసింది కానీ, అంతకుముందు నాకు తెలీదు. పౌర్ణమి ఒక రోజు ముందుగానే అంతా వెలుతురంతా వెన్నెల వచ్చేస్తుంది గదండీ! ఒక రోజు ముందు పౌర్ణమి రోజు, పౌర్ణమి నెక్స్ట్ రోజు ఆ వెలుతురుని అలా చూస్తూ ఉండిపోయేదాన్ననమాట. అలా కూర్చొని ఉండిపోయేదాన్ని. కూర్చొని అప్పుడు ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గూడా నాకు గురువులే ఇచ్చారండి అసలకైతే. ఎలా ఆ కళ్ళు ఆర్పకుండా ఆహ్, మ ఆ పవ ఆహ్, ఆ ఒక మూన్‌ని అలా చందమామని అలా చూస్తూ ఉండిపోయేదాన్ననమాట. చూస్తూ ఆ బింబం అనేది అలా కళ్ళు మూసుకున్న ఆ చంద్రుడి యొక్క బింబం అనేది నా కళ్ళలో కనిపిస్తుండేది. అప్పుడు మాస్టర్స్ ప్లీజ్ నన్ను గైడ్ చేయండి. నాకు సరైన హస్బెండ్ కావాలి. నాకు చాలా కోపం ఎక్కువుంది అసలకైతే. ఆ కోపము తగ్గించే శాంతమూర్తి కావాలి నాకు. నాకు అసలకి లోకజ్ఞానం అసలు ఏమి తెలియదు. ఆ లోకజ్ఞానం తెలిపిచ్చి, నాకు నన్ను సరైన మార్గంలో పెట్టి, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించే మంచి భర్తనివ్వండి అని చెప్పేసేసి
అలా కూర్చొని ఆ మూడ్‌ని అలా చేస్తూ అలా కూర్చుంటూ ఉండేదాన్ననమాట. సంబంధాలు ఇలా ఇంక నాన్న వాళ్ళు చూడడం మొదలుపెట్టారనమాట సంబంధాలే. నేనింక అసలు ఎంత మంచి పేరెంట్స్ అంటే అసలకైతే అండి, నేను ఓకే అన్న తర్వాతనే వాళ్ళ సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ 2 ఏళ్ళు, 3 ఏళ్ల టైంలో కాలేజ్ అయిపోయింది. అయిపోయినా ఎంతమంది అడుగుతున్నా కానీ, లేదండి చూస్తున్నాము, సరైన సంబంధం రావాలి కదా! అన్నట్లా అనేవాళ్ళు అంతే తప్ప అసలకైతే నా కోసం వెయిట్ చేస్తుండేవాళ్ళు వాళ్ళసలకైతే. ఆవిడ దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ అండి అసలకైతే. అప్పటికి నేను అమ్మవారిని, దుర్గామాతని విపరీతంగా పూజలు చేసేదాన్ననమాట. ఇప్పుడు ధ్యానంలో వచ్చా కానీ నాకు అంతకు మధ్యలో సిద్ధికంఠ శాస్త్రి గారు అని చెప్పేసేసి ఆయన దుర్గా భక్తుడనమాట. ఆయన నాకు గైడ్ చేస్తుండేవాళ్ళు. ఈ శక్తిపాతాన్ని ఎలా నాకు ఒక్కొక్కసారి నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తున్నప్పుడు ఆ వర్డ్స్ గూడా తెలిసేవి కాదు. అవన్నీ కూడా అసలకైతే కొన్ని చెప్తూ ఆయన నన్ను గైడ్ చేసేవాడు. ఆయన దుర్గమ్మని పూజించమని అన్నాడనమాట. యాక్చువల్‌గా దుర్గమ్మ అనేది నా ఒక పూర్ణాత్మ అనమాట. సో, ఆయనకు తెలుసు అది నా పూర్ణాత్మ అని చెప్పేసి. అందుకోసమే దుర్గాదేవిని పూజించమని చెప్పేసి నన్నాడనమాట. సో, పూజిస్తూ ఉన్నాను. కరెక్ట్ మా హస్బెండ్ పెళ్లి చూపులకొచ్చిన రోజండి అసలకైతే. ఆ దేవుడిని దేవుడి ముందు కూర్చొని ఇలా పూజ చేస్తూ ఇలా ఉన్నాను. దేవుడి పటాలకి నేను చాలా దూరంగా కూర్చోన్నాననమాట. కళ్ళు మూసుకొని అలా ధ్యానంలో కూర్చుంటే, ఆ దుర్గమ్మ ఒక గులాబీ పువ్వు పెట్టానండి అసలకైతే. పైన పటం మీద గులాబీ పువ్వు పెట్టాను. ఆ పువ్వు వచ్చి ఎవరో అసలు ఎంత దూరంలో కూర్చున్నానండి. దగ్గర గూడా కాదు. ఆ పువ్వొచ్చి నా ఒళ్ళో వచ్చి పడిందండి. ఎవరో ఇసిరేస్తే చేత్తో ఇసిరేస్తే ఎలా వచ్చి పడుతుందో, అలా నాకొచ్చి పడిందనమాట. అరే! ఇదేంటి అసలకైతే ఓకే. అయితే అప్పుడు నాకనిపిచ్చింది ఇది శుభ సూచకము అని చెప్పేసి అని అనిపిచ్చిందనమాట. దాని తర్వాత మా హస్బెండ్ ఇంక వస్తున్నాడు. ఇంక ఇంట్లోకి ఇంకా పెళ్లి చూపులకలా వస్తున్నాడంటే, ఎక్కడ చూసినా నాకింకా పాజిటివ్‌లా కనిపిస్తుందనమాట. మంచి శకునాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అసలకైతే. కానీ నేను అనుకున్నాను అసలకైతే. అతను వచ్చిన వెంటనే అసలుకు అప్పట్లో అసలకి 2000లో అండి. అప్పట్లో అసలకి అమ్మాయిలు, అసలు అబ్బాయిలు అంతా చాలా తక్కువగా మాట్లాడుకోవడము. కానీ నాకు 1 అవర్ టైమ్ ఇచ్చారనమాట. 1 అవర్ టైమ్ ఇచ్చారు అతను. సో, మీరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి. నీకు అబ్బాయిని ఇష్టమా? కాదా? అని చెప్పేసేసి. సో, ఒక బెడ్‌రూమ్‌లోకెళ్ళేసేసి ఇంకా అతన్ని అడిగాననమాట. ఏంటి అననంటే, "నాకస్సలు కోపమే రాదు" అని చెప్పేసని అన్నాడనమాట. నేనసలు నాకు కోపం ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలి కోపం రాదు. అసలు అబ్బాయిలకి కోపం రాకుండా ఉండడం ఏంటి అని నాకు డౌటొచ్చిందనమాట. నాకు చాలా అసలు చాలా అరుదుగా కోపమొస్తుంది. అది కూడా చాలా ఒకసారి కోపమొచ్చిందంటే చాలా రోజులుంటుంది. బట్ చాలా అరుదుగా వస్తుంది. అది కూడా వ్యాలిడ్ ఉంటేనే వస్తుంది. నాకు కోపం రాదు అని చెప్పేసి అన్నాడనమాట. ఓహ్! అవునా అని అనుకున్నాను. అప్పుడు నేను అతనికి చెప్పాను. చేసుకొని అతను చేసుకొని అతనికి మన గురించి మనము తెలియాలండి. దాని తర్వాత అరే! పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ధ్యానం చేస్తుంది, ఇట్లా కూర్చుంటుంది, ఇవన్నీ ఇలా నాకిష్టం లేదు. ఏంటిది? మా మేనత్త మా ముగ్గురు మేనత్తలైతే ఒక మేనత్తకి ఇలాగే జరిగిందండి. అతనికి ఒక మేనత్తకేమో చాలా అసలు వాళ్ళ హస్బెండ్ ధ్యానంకి దానికంతా చాలా హెల్ప్ చేసేవాడనమాట. ఇంకొక మేనత్తకి ఆమె ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి విసుక్కునేవాడనమాట. ఏంటి పొద్దున్న లేసిన వెంటనే పనులు చేసుకోకుండా డబ్బు సంపాదించడమో, లేకపోతే పిల్లల్ని చూసుకోవడమో అలా చేయకుండా ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని కూర్చొని ఇట్లా పొద్దున్నే ధ్యానంలో కూర్చుంటుంది అని చెప్పేసి విసుక్కునేవాడు. అది నాకు తెలుస్తూ ఉండేది. అందుకోసమే చేసుకునే హస్బెండ్ అనేవాడు అసలుకి ఆహ్, ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ నేను ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఒక మంచి భావన ఉంటే చాలు. అతను నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా విసుక్కోకుండా, కసురుకోకుండా ఉండే హస్బెండ్ ఉంటే చాలు అని అనుకున్నాననమాట. అందుకోసమే పెళ్లి చూపుల్లోనే చెప్పాననమాట. నేను ధ్యానం చేస్తాను అని చెప్పేసి నేనన్నాననమాట. ధ్యానం చేస్తాను. అప్పుడు నేను చూపెట్టిన ఎలాంటి బుక్స్ చదువుతాను, పరమ గురువులది అలాంటివి దాంతో పాటు బుక్ రీడింగ్ గూడా నాన్న ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి మా ఇంట్లో బుక్ కలెక్షన్ చాలా ఉండేదండి. ఆ బుక్స్ అని ఇంకేం చదువయిపోయింది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ధ్యానం చేసుకునేదాన్ని బుక్కులు చదివేసేదాన్ని. టక 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 అని అన్ని బుక్కులు చదివేదాన్ననమాట అసలకైతే. ఈ యొక్క చక్రాల గురించి, వాటి గురించి అంతా ఏదో నాకు తెలిసినంత వరకు అర్థమయ్యేది. అర్థం కాకపోయినా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇవన్నీ చూపెట్టాననమాట. అతను సింపుల్‌గా నవ్వుతూ గమ్మునయిపోయారు. గమ్మునయిపోయారు. సరే నాకేం అభ్యంతరం లేదు. నన్నైతే ఎప్పుడు ధ్యానం చెయ్యి అని అడగకు నువ్వు. నువ్వు చేసుకుంటానంటే నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసని అన్నాడనమాట. అభ్యంతరం లేదు అనంటే సరే అని చెప్పేసేసి ఈయన కోపం లేదు అన్నాడు గదా! అదొక టెస్టింగ్ నాకు మిగిలిపోయిందనమాట. టెస్టింగ్ మిగిలి ఎలా అసలుకైతే నేను ఇది ఎలాగైనా ఈయనని కనుక్కోవాలి అసలుకైతే ఇలాగే ఈయన రైట్ పర్సనా కాదా నాకు లేకపోతే వెళ్ళిపోని అని అట్లా ఉన్నాననమాట నేను అసలుకి వెళ్ళిపోని అని చెప్పేసేసి
సో, నేను కరెక్ట్‌గా మేమిద్దరం మమ్మల్ని ఒక రూమ్‌లో పెట్టారు. మాట్లాడుతుంటే, ఆ పక్కన ఇంట్లోని ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉందనమాట. ఆ కిటికీలు అవన్నీ బిగిస్తున్నారు వాళ్ళు. వచ్చి సుత్తేసి దనా, 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 దనా కొడుతున్నారనమాట. మా ఇద్దరి మాటలసలు వినిపియట్లేదు. నాకిచ్చిందే ఒక గంట అవకాశము. కరెక్ట్‌గా ఆ గంటని కరెక్ట్‌గా హస్బెండ్ గురించి అన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసేసి, తెలుసుకొని పెళ్ళికి ఒప్పుకోవాలి. లేకపోతే వద్దు అని చెప్పేసి అనమాట నా ఉద్దేశము. సో, అదేమో సౌండ్ విపరీతంగా వస్తుందనమాట. అసలకి దనా, దనా అని కొడుతున్నారనమాట సుత్తితో. అయితే ఆ పిల్లోడిని పిలిచి, "అబ్బాయి ఇక్కడ కొట్టకు మేము మీకు ఇంపార్టెంట్ ఉంది. ఇంకొంసేపు అయిన తర్వాత రా" అని చెప్పేసి చెప్పాననమాట. "సరే మేడం" అని చెప్పేసి అన్నాడు. ఇంకొకతను వచ్చి సేమ్ స్పాట్‌లో ఈ పిల్లోడు వదిలిపెట్ట వెళ్ళాడు కదా అని చెప్పేసి సేమ్ స్పాట్‌లో మళ్ళీ అక్కడ కొట్టడం మొదలుపెట్టాడనమాట. మేము ఇలా మాట్లాడుతున్నాము. ధనా ధనా సౌండ్ ఇట్లా వినిపిస్తూ ఉందనమాట. వినిపిస్తుంటే ఓహ్! ఈయన అన్నాడు కదా! అసలకి నాకు తనకి కోపం లేదు అని చెప్పేసి, సరే టెస్ట్ చేద్దామని చెప్పేసి, ఆ పిల్లోడిని గట్టిగా అరిచాను. "ఒరేయ్! నీకు బుద్ధుందా లేదా అసలకైతే ఎన్ని సార్లు చెప్పాలి? ఇక్కడ రావద్దని చెప్పేసేసి పక్కకెళ్ళు" అని అరిచాననమాట. అరిచి మా హస్బెండ్ ఇట్లా చూసాననమాట. ఆయన ఏమీ లేకుండా శాంతంగా, మృదువుగా అసలకైతే నవ్వుతూ గమ్మునున్నాడనమాట. షాక్ అసలకి. అసలు పెళ్లి చూపులంటే అందరూ అసలు అమ్మాయిలు చాలా వరకు ఇంప్రెస్ చేయాలని ఉంటారు. వాళ్ళలో మంచి అందాన్ని చూపెట్టాలనుకుంటారు. వాళ్ళు మంచి సాఫ్ట్ కార్నర్స్ చూపెట్టాలి. నేను చాలా మంచిదాన్ని, ఉత్తమురాలని అలా చూపెట్టాలనుకోని, నేను ఈయనకి నెగటివిటీ చూపెట్టా గానీ, అసలు నేను కోపంగా అరిచా గానీ, ఈయనలో ఎలాంటి రియాక్షన్ రాలేదు ఏంటి అని చెప్పేసంటే, నేను గమ్మున అతన్ని చూస్తున్నాననమాట. అతని ఫేస్‌ని. నేను ఇంత గట్టిగా అరిచాను గదా! అసలుకైతే ఈయన భయపడి ఎళ్ళిపోతాడా? లేపోతే ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. అటు నవ్వుతూ మృదువుగా ఉన్నాడు. లేదు అని చెప్పేసి నాకు వెంటనే అన్నాననమాట. నాకసలకి భయం అనేది లేదండి. నాకసలు నేను ఏదైనా కానీ మా హస్బెండ్ ముందుగానే చెప్పేసాను. పెళ్లి చూపుల్లో చెప్పాను. నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది ఉన్నదున్నట్లు చెప్పేసేస్తాను. ముందొక మాట, వెనుకల ఒక మాట చెప్పను. నాకలా అబద్ధాలు చెప్పడము అవన్నీ ఇష్టం ఉండదు అని చెప్పేసానంటే, ఐయామ్ ఎగ్జాక్ట్‌లీ లుకింగ్ ఫర్ యూ ఓన్లీ అని చెప్పేసాను. నాకిలాంటి వ్యక్తిత్వాలే అంటే అతనికి ఇంకా నాకన్నా అందంగా ఉండేవాళ్ళు ఎంతో మందిని వాళ్ళ పెళ్లి సంబంధాలొచ్చాయండి అసలకి. ఇది వచ్చా కానీ తను గూడా ఎలాంటి స్టేజ్‌లో ఉన్నారంటే, తనకున్న భార్యకి ఆ ధైర్యం అనేది ఉండాలి. ఆ పట్టుదల, తను చేసే పని ఏదైతే ఉందో దాని మీద తను ధ్యానం చేస్తుంది అని చెప్పేసి నాకు పెళ్లి చూపులు చాలామంది అతనికి అది చాలా నచ్చిందంట. చాలామంది నాకు వంట వచ్చు అని చెప్పేసి, వంట రాకపోయినా వచ్చు అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు. అవన్నీ నేను లేనివన్నీ గొప్పలు చెప్తారు. కానీ ఈ అమ్మాయి ఉన్నదున్నట్లు చెప్తూ ఉంది. తిన్నలో స్వార్థం లేకుండా లేకపోతే ఇలాంటివన్నీ ఏం లేకుండా తను చెప్తుంది అని చెప్పేసేసి వెంటనే అతను ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఎళ్ళిపోయాడనమాట. సో, అది నాకు షాక్ అనమాట. అలా ఎలా అసలకైతే ఈయనలో అంత ఓపికుందని. దాని తర్వాతండి ఒక 6 మంత్స్ తర్వాత ఆహ్, మా వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళ వాళ్ళైతారు అని చెప్పేసని అంటాం గదా! మా హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా నేను సాధు జీవిడయిపోయానండి. అసలు దాని తర్వాత నా కోపం అనేది చాలా అరుదుగా వచ్చేదనమాట. అసలు కంప్లీట్‌గా కోపం. ఎందుకంటే ఆయన ఎలా ఉంటున్నాడు ఆయనను చూసి నా క్యూరియాసిటీ అనమాట. ఎవరైనా గట్టిగా అరిచినా కానీ, గట్టిగా మాట్లాడినా కానీ, ఆయన చాలా శాంతంగా, నెమ్మదిగా అలా చెప్పే అరే! అలాంటి వీటిలో ఇప్పుడు ఎవరైనా గట్టిగా మనల్ని ఏమైనా అన్నారనుకో, నీకేమైనా తెలివుందా? ఉందా? ఏమని చెప్పేసి అన్నారనుకో, నన్ను ఇలా అంటావా? అని చెప్పేసి వెంటనే మనం రియాక్ట్ అయితాం గదా! అలా రియాక్ట్ అవ్వకుండా, ఆ కోపాన్ని అధిగమించి ఎలా అధిగమిస్తున్నాడు ఈయన అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ ఆయన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాననమాట. అసలు మాస్టర్స్ అండి నాకు ఎంత సహాయం చేశారంటే, నేనసలు ఈరోజు బ్రతికున్నాను. మీ ముందు ఉన్నాను అనంటే అది వాళ్ళ ఒక దయనే అండి అసలకైతే. అలాంటిది అసలకి చాలా అరుదు అసలకైతే అంటే నాకు జాతకంలో అసలు ఈ అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉంటుందో అలా అననంటే అసలు మాస్టర్సే ఆ అబ్బాయిని అసలు పంపించారా? నా కోసమని పంపించారా అసలకి అన్నట్లు నా తల రాతనే అసలు జాతకం ఏమో తెలీదండి. నేను పుట్టినప్పుడు ఎలా పుట్టానో, ఏ ఏ జాతకం యేసుకొని పుట్టానో, నా కర్మ ఎలా ఉందో తెలీదు గానీ, నా తల రాతనే మార్చేశారండి మాస్టర్స్, గురువులు అసలకైతే. ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పి, నన్ను ప్రతి చోట నేను ధ్యానం వద్దు అని చెప్పేసి వదిలేసి, ఇంక కంప్లీట్‌గా ధ్యానం మానేశాననమాట. మానేయడం అంటే చాలా తగ్గిచ్చేశాను. గంటలు గంటల సేపు ధ్యానం చేసేదాన్ని. ఇంక పెళ్లి కుదురుతుంది అని అన్నప్పుడు రోజుకి ఊరికే ఒక 15 నిమిషాలో, అర్ధగంటనో చేయడము, అవన్నీ చేసి అంత తగ్గిచ్చేసి అంత చేశా గానీ, వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడూ వాళ్ళు వదిలిపెట్టలేదండి. వాళ్ళు నన్నెప్పుడు బ్లెస్ చేస్తూనే ఉన్నారు. నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళొక ఇంగ నేను చెప్పుకోలేనండి. అసలు కృతజ్ఞతా భావము అననంటే, వాళ్ళొక ప్రేమ అనేది అన్‌కండీషనల్ అండి అసలకైతే. నేను పొరపాట్లు చేసినా వాళ్ళు వదలలేదండి అసలకైతే. అలా మా ఒక జర్నీ అసలు అంటే అంటే అంత మంచి హస్బెండ్ రావడానికి కూడా నా జీవితంలో అది ఆ భగవంతుని దయ అండి అసలకైతే. దాని తర్వాత థర్డ్ మంత్‌లో ఏమైందంటే,
ప్రెగ్నెన్సీ వచ్చిందండి. పెళ్ళైన తర్వాత థర్డ్ మంత్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. నాకు తెలీదు అసలుకైతే. తెలీదు అసలు ఏదో అంతా ఇలా అనంటే అది ట్యూబ్ ఫార్మేషన్ బేబీ అండి అసలుకైతే అప్పుడు జరిగిందనమాట. ట్యూబ్ ఫార్మేషన్ బేబీ అని నాకు డాక్టర్ దగ్గరికెళ్తే నాకు ఇట్లా పీరియడ్స్ రాలేదండి. ఇలా ఏదో కానీ నాకేదో వికారంగా అనిపిస్తుంది అనంటే ఆమె వెంటనే టెస్ట్ చేసి "నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నావమ్మా" అనింది. కానీ ఆమెకు డౌట్ వచ్చింది. తేడా వచ్చిందనమాట. ఇమ్మీడియేట్‌గా చెక్ చేసి ఇదేదో ఉంది ల్యాబ్‌కి పంపించేసిందనమాట. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంతా చేయమంటే ఇది ట్యూబ్ ఫార్మేషన్ అని చెప్పేసనంటే ఆల్రెడీ అక్కడ ఉంది. బేబీ ఇంకా అప్పట్లో 2000 కదండీ అప్పుడు 2000 అంటే యాహ్! ఇంకా దాని తర్వాత పెళ్లయింది. ఆహ్, అంత టెక్నాలజీ లేదనమాట. ట్యూబ్ ఫార్మేషన్ బేబీ అయితే 2 ఫిలోపియన్ ట్యూబ్స్ మొత్తం గర్భసంచి అంతా తీసేసేస్తారనమాట వాళ్ళు. సో, ఓవర్ నైట్ ఇంక అంతే నాకింక బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. "అమ్మ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. నువ్వు వెరీ క్రిటికల్ కండిషన్‌లో ఉన్నావు నువ్వు. ఈదర్ తల్లి అయినా ఇప్పుడు నీకు బిడ్డ ఎలాగో ట్యూబ్ ఫార్మేషన్ బ్రతకదు. నీకు నిన్ను బ్రతికించాలి అననంటే నీకు మొత్తం అదంతా తీసేసేయాలి. మొత్తం గర్భసంచి ట్యూబ్స్ మొత్తం అంతా తీసేసేయాలి నీకు" అని చెప్పేసనన్నారు. అంతే సాయంకాలం వెళ్ళానండి. మార్నింగ్ అంతా ఆపరేషన్ అని చెప్తున్నారు. మా అమ్మ వాళ్ళేమో హైదరాబాద్‌లో ఉన్నారు. నేను పెళ్లి చేసుకొనేమో బెంగుళూరులో ఉన్నాననమాట. అసలు మాకు రియాక్ట్ అవ్వడానికి టైం లేదు. టెస్ట్‌లన్నీ అయ్యేటప్పటికి మొత్తం బయటకొచ్చేటప్పటికి నైట్ 9 అనమాట. నైట్ 9 అయిపోయేసరికి ఇంకా మార్నింగ్ 6 కంతా వచ్చేసేయండి అడ్మిట్ అయిపోవాలి నువ్వు అనన. ఇంకా నాకు లైఫ్ లేదు అసలకి. ఇంకా నాకు ఆలోచించి ఏడవడానికి కూడా టైం లేదు. తెల్లారితే నాకు ఆపరేషన్ చేస్తారు. ఇంకా నాకు జీవితంలో పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అసలకైతే. అమ్మ, నాన్నకి కాల్ చేశామంటే వాళ్ళకి అప్పటికే రాత్రి మేము ఇంటికొచ్చేటప్పటికి 10:30 టైం అనమాట. ఏ ఏడుపు, దుఃఖము, నాన్న వాళ్ళకి చెప్తే అసలకి ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు పాపం వాళ్ళు రాలేరు. అప్పుడు బస్సులు కూడా లేవు. అప్పుడు నైట్ 10:30 నుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు రావాలంటే ఏం లేదు. ఇంకా ఏడుస్తూ, ఏడుస్తూ ఇంకా ఏంటి అసలకి మాస్టర్స్ అని చెప్పి అసలు మాస్టర్స్‌ని అడిగేది అసలు ఆ డాక్టర్ల దగ్గర నుంచి వచ్చేది మాస్టర్స్ అడిగే ఓపిక కూడా లేదు నాకు అసలకి. అలాగే ఏడుస్తూ, ఏడుస్తూ ఇంకా నాకు పెళ్ళై 3 నెలలయింది. ఇంకా పిల్లలు ఇంకా పుట్టే శాశ్వతంగా నాకు లేదు అని చెప్పేసి ఇంకా అలాగే పడుకొనేసి నిద్రపోయేసాననమాట. రాత్రి 2 గంటల దాకా నేను ఏడ్చానండి. ఏడ్చి అలా పడుకొని ఉంటే అప్పుడు ఆ బెంగుళూరులో నేను తెల్లవారి 4 గంటలకండి అసలకైతే ఒక ఒక ఆయన అనమాట. నేను అప్పుడు ఎలా మాట్లాడానో నాకు తెలీదు అసలకైతే. నాకు 26 ఇయర్స్ అంతే అండి. 25 అలా 25, 26 ఇయర్స్ అసలకైతే. ఆయన ఒక తెల్లని ఒక యాస్ట్రల్ బాడీ వచ్చిందనమాట అసలకి నా దగ్గరికి. వచ్చి అమ్మా అని పిలిచాడనమాట. ఆయన అప్పట్లో 50 ఇయర్స్ అనమాట. నేను 25 ఇయర్స్ అసలకైతే. ఆయన మంచిగా అసలకైతే తెల్లని వస్త్రాలు కట్టుకొని, పంచె యేసుకున్నాడు. పైన జుబ్బా ఇలా తెల్లని వస్త్రాలేసుకొని దివ్యమైన వెలుగండి అసలకైతే. అసలకి తళతళ మెరిసిపోతున్నాడు. అసలకైతే ధ్యాన శక్తి ఆయనలో. ధ్యాన శక్తి ఉంది. అమ్మా అని వచ్చాడనమాట. నేను కూడా నా యాస్ట్రల్ బాడీ మాట్లాడుతుంది. మరి అది నా యాస్ట్రల్ బాడీనా? నా విజనా? నాకు తెలీదు. ఎవరండి మీరు అని చెప్పేసానంటే, "నువ్వు ఆపదలో ఉన్నావని వచ్చానమ్మా నీ దగ్గరికి" అని అన్నాడు. ఆ! అంటే నేను ఎంత సిల్లీ క్వెషన్ అడిగానంటే, "నువ్వు చనిపోయిన వ్యక్తివైతే దయ్యం అయ్యుంటావు. నాకు దయ్యాలంటే భయమండి. నా దగ్గర రాకండి" అని చెప్పేసని అన్నాననమాట. అంటే నేను చనిపోయిన సోల్ కాదమ్మా. నేను బ్రతికే ఉన్నాను. ధ్యానంలో కూర్చొని ఉన్నానమ్మా. ఇది నా ఆస్ట్రల్ బాడీ. ఆస్ట్రల్ బాడీతో నేను అక్కడ సంచరిస్తూ ఉంటే నువ్వు నాకు కనిపించావు. నువ్వు కనిపించి నీకు సహాయం చేయడానికని వచ్చానమ్మా అని అంటే, ఓ అవునా అని చెప్పేసి అని అన్నాననమాట. అవునా అని అంటే, నీకు ఏమీ కాదమ్మా. ఎవ్రీథింగ్ నీకు అసలు ఏమీ అవ్వదు. నువ్వు ఈ గండం నుంచి బయటపడిపోతావు. ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్ అమ్మా నీకు. నువ్వు హ్యాపీగా నిద్రపో అని చెప్పేసి అని అన్నాడనమాట. నిద్రపో అని చెప్పేసి ఆయన మాయమైపోయాడనమాట. అంటే తెల్లవారు 4 గంటలకి ఇంక మెలుకువొచ్చేసిందనమాట. అదేంటి ఈయన ఇలా కనిపిచ్చాడు అసలుకైతే అసలు ఎలా అంటే అండి మనం చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అసలు మననొచ్చి ఇట్లా నిమిషాల్లో ఇట్లా సేవ్ చేస్తారు చూడండి అలా. వెంటనే అండి అసలుకైతే బాత్రూమ్‌కెళ్తే మొత్తం బయటకొచ్చేసిందండి అసలుకైతే. మొత్తం లోపల ఉన్నదంతా బయటకొచ్చేసింది. మొత్తం క్లెన్జింగ్ అయిపోయిందనమాట నాకు. కానీ తెలీదు నాకు. తెలియకుండా డాక్టర్ దగ్గర వెళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయాననమాట. మార్నింగ్ 6 కంతా అని అన్నారు. 5 కంతా లేసి వెళ్ళిపోయామనమాట. హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే వాళ్ళు లాస్ట్ ఒకసారి టెస్ట్ చేస్తున్నారు. స్కానింగ్ అదేంటి అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. పైకి, కిందికి, పొట్ట మీద అంతా రుద్దుతున్నారు. ఏమీ కనిపియట్లేదు. అసలుకి దాంట్లో ప్రెగ్నెన్సీ తాలూకా అసలు ఏమీ కనిపియట్లేదు. అసలుకైతే అసలు ఏది ఇంకా డాక్టర్ ఏమన్నారంటే నీకేం లేదమ్మా. ఎవ్రీథింగ్ బై గాడ్ గ్రేస్ నీకంతా బయటకొచ్చేసింది. ఆ పిండంలో ఉన్న పిండం అంతా బయటకొచ్చేసింది. ఏమీ లేదనేసి వాళ్ళు ఇంక నన్ను పంపించేశారండి. అసలు తెల్లారితే ఆపరేషన్ చేసి 2 ట్యూబులు మొత్తం యుటరస్ మొత్తం పీకి పడేసేయాలి అన్నంత స్టేజ్‌లో ఉన్న దాన్ని ఎవ్రీథింగ్ గాట్ క్లియర్డ్ అండి. ఇంక చెప్పమంటే ఇంక ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఆయన ఎవరో నాకు తెలీదు. ఇప్పటికి ఆయన నేను కళ్ళతో చూడలేదు. ఆ బెంగుళూరులో అసలుకైతే ఆయన ఎలా వచ్చాడో నాకు తెలీదు నాకు. అలా అసలు అప్పటినుంచి అండి అసలుకైతే
ఎంతమంది మాస్టర్స్ అండి అసలుకైతే కాపాడుకుంటూ వచ్చింది. ఒక దేవుళ్ళు అని చెప్పేసి అనాలా? ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న ఆ భగవంతుళ్ళు వచ్చి నన్ను ఇలా సేవ్ చేశారని అనుకోవాలా? అసలుకైతే నా లైఫ్ అసలుకి టర్నింగ్ పాయింట్ అండి అసలుకైతే. అంటే పెళ్ళైన 3 నెలలకే ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని అంతా లోండి ఆయన వచ్చి నన్ను ఆ రోజు యాస్ట్రల్ సర్జరీ చేసేసి నాలో ఉన్నది మొత్తం తీసేసి నన్ను క్లియర్ చేసేసి చిన్న ఒక్క ఇంజెక్షన్ కాదు కదా! ఇంత డాక్టర్లు అసలు ఏది టచ్ చేయకుండా నేను ఆ రోజు హాస్పిటల్‌లో ఉండి బయట పడిపోయానండి అసలుకైతే. ఏంటి ఇదంతా కేవలం నేనేం చేశాను, కళ్ళు మూసుకొని కూర్చున్నానండి. ధ్యానం చేయడం వల్లే అట్లా నాకు అంత మాస్టర్స్ యొక్క కరుణ అండి అసలుకైతే. నేను ఏమి చేయలేదు అసలుకైతే. ఆ కళ్ళు మూసుకొని ఆ భగవంతుడి దగ్గర సమర్పణ భావంతో వాళ్ళు నన్ను ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు, కూర్చున్నాను అంతే. ఆ కళ్ళు మూసుకొని కూర్చున్నందుకు నా లైఫ్ ఇంత ఇంత చేంజ్ చేశారండి. అంత బ్లెస్సింగ్స్ అసలుకైతే ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు అసలు ఇప్పటికీ అసలు ఆ గురువు ఎవరున్నారో అసలు ఆ కాపాడే ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి అసలుకైతే. దాని తర్వాత ఇంక అంతే పిల్లలు చాలా సేపు అయిపోయిందండి. నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పనా? పాస్ చేయనా అండి? కంటి కంటిన్యూ చేయండి. అవునా? కంటిన్యూ ఓకే. చేయండి. ఈ ఫ్లో బాగుంది. మాటలు లేవు అసలైతే ప్రస్తుతానికి. అవునండి మీరు అసలుకైతే. కంటిన్యూ చేయండి, పర్వాలేదు. మేము వినడానికి మాకేం ప్రాబ్లం లేదు. ఓకే చేస్తున్నాం. అండి. యాహ్! అయితే జ్యూస్ మళ్ళీ లేకపోతే కొంచెం వాటర్ తాగుతా అంటే మీకు బ్రేక్ కావాలంటే వాటర్ తాగొచ్చి చెప్పండి. ఏం పర్వాలేదండి. యాహ్! చెప్తాను నేను అసలకి. యా. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి గూడా ఏమైందంటే నేనప్పుడు బాబాని విపరీతంగా మా హస్బెండ్ మళ్ళీ బెంగుళూరు నుంచి పూణేకెళ్ళిపోయామనమాట మేము. అక్కడ షిరిడీ సాయిబాబా అప్పుడు నాకు ఇంట్రొడ్యూస్ అనమాట. షిరిడీ సాయిబాబా అని అంటే మామూలుగా వెళ్లి మొక్కేదాన్ని కానీ ఒక ఫ్రెండ్ ఆ 7 రోజుల పారాయణం ఉంటుంది గదా! ఫ్రెండ్ నాకు ఇచ్చిందనమాట నాకు. సో, ఆ బాబా బుక్కు ఎవ్రీ మంత్ చదువుతుండేదాన్ని. అసలు ఆ దేవుడి అసలు బాబా లేసిన వెంటనే బాబా ఫోటో చూడాల్సిందే. బాబా నిద్రపోయేటప్పుడు బాబా ఫోటో చూడాల్సిందే. బాబాని ఆ బుక్ చదువుతూ ఆహ్, అసలు ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఆ బుక్‌నే అసలు నెల అయిందంటే నాకు ఫస్ట్ గురువారానికి ఆ బుక్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ గురువారానికి వెడ్నెస్‌డేకి ఆ బుక్ అయిపోయేదనమాట. అప్పుడు అలా షిరిడీ సాయిబాబా ఒకసారి వెళ్ళాను. మామూలుగా ప్రెగ్నెన్సీ రాలేదనమాట. ప్రెగ్నెన్సీ రాకపోతే ట్రీట్మెంట్ ఏదో డాక్టర్ దగ్గర చూపెట్టుకునేదాన్ని. అసలుకైతే అక్కడ పూణేలో ఒక పెద్ద డాక్టర్ చాలా ఫేమస్ అనమాట దీనికి. అప్పట్లో దీనికంతా ఈ ట్రీట్మెంట్స్‌కి పెద్ద డాక్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదండి అసలుకైతే. ఇన్‌ఫర్టిలిటీకి వాటికి చాలా పూణేలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు. అప్పుడు ఆ డాక్టర్‌ని అడిగాననమాట. డాక్టర్స్ మీరు ట్రై చేశారు కదా! ఎందుకు నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అడిగాననమాట. అప్పటికి 6 మంత్సే ఏమో తిరిగాను అంతే. అనంటే, "అమ్మ మేము డాక్టర్‌లము, దేవుళ్ళం కాదు. అంతా భగవతేచ్ఛ ఉంటుందమ్మా. మానవ ప్రయత్నం మేము ఎంత చేశా కానీ, అది ఆ భగవంతుని సంకల్పము వాళ్ళది మే వ వ ఆహ్, ఉంటేనే జరుగుతుంది. మీ కర్మ ఏది ఉంటుందో" ఆ డాక్టర్ అయ్యుండి ఈ కర్మ సిద్ధాంతం చెప్పాడండి. మీ కర్మలు కూడా అడ్డుపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రావడానికి అని చెప్పేసని అన్నాడనమాట. సో, అప్పుడు ఓకే. ఇది డాక్టర్ల చుట్టూ తిరిగి ఏ లాభం లేదు. ఇది ఇంక పట్టుకుంటే మళ్ళీ మనము కర్మ సిద్ధాంతం ఆ భగవంతుడినే నేను పట్టుకోవాలి అని చెప్పేసి ఆ షిరిడీ సాయిబాబా దగ్గర అసలు వెళ్ళి విపరీతంగా పూజలు చేస్తూ అసలుకైతే బాబా గుడికెళ్ళానండి. షిరిడీకెళ్ళాననమాట. షిరిడీకి వెళ్తే ఆ బాబా గర్భగుడి ఉంటుంది కదండీ! లోపలికి ఇట్లా ఎంటర్ అయితున్నాను. ఇంకొక బాబా విగ్రహానికి ఇంకా ఇద్దరు ముగ్గురు నా ముందు నిల్చున్నారండి. ఒక్కసారి నాకు పొత్తి కడుపులో కరెంట్ షాక్ కొట్టిందండి అసలుకైతే. అమ్మా! అని గట్టిగా అరిచేసాను అసలుకైతే. ఆ దాంట్లోనే అసలుకైతే ఇట్లా గట్టిగా కడుపు పట్టుకున్నాననమాట. ఎలక్ట్రిక్ షాక్ నా కడుపులో మనకిట్లా ఎలక్ట్రిక్ షాక్ కొడితే మనం ఒక్కసారి ఇట్లా ఇట్లా బయటికి ఇట్లా వస్తాం చూడండి. అట్లా ఇట్లా అమ్మని పట్టుకున్నాను. మా అమ్మ గూడా ఏమైంది? అప్పుడు మా అమ్మ, మా నాన్న వచ్చారనమాట పూనాకి విజిట్ చేయడానికి. అప్పుడు షిరిడీకి తీసుకెళ్ళాం మా అమ్మ, నాన్నని. సో, అప్పుడు అలా అయింది. "ఏమైంది?" అని చెప్పేసనంటే, "ఏం లేదు" అని చెప్పేసని అన్నాననమాట. ఏదో కడుపులో షాక్ కొట్టినట్లు అనిపిచ్చింది నాకు అని చెప్పేసనన్నాను. అంతే అండి. అదే మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి అసలుకైతే. ప్రెగ్నెన్సీ రావడము, మళ్ళీ నేను హైదరాబాద్‌కి ప్రెగ్నెంట్ అమ్మ, నాన్న నన్ను హైదరాబాద్‌కి తీసుకెళ్ళిపోవడము అసలుకైతే డెలివరీకి. అప్పుడు గూడా అంతే అండి. ప్రతి వారం, ప్రతి నెల ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గూడా ప్రతి నెల బాబా బుక్ చదవాలి. బాబా బుక్ అయిపోవాలి. అలా ఉండిందండి అసలు. మళ్ళీ దాని తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మా బాబుకు 24 అవర్స్ తర్వాత బాబు ఇట్లా ఊపిరి ఆడడం ఏదో కొంచెం కాంప్లికేషన్స్ అయ్యాయన్నమాట.
కాంప్లికేషన్స్ అయిపోతే అసలు ఎన్ని డాక్టర్ల దగ్గర తిప్పుతున్నాము. ఎందుకు అసలుకి బానే ఉన్నాడు కదా! 24 అవర్స్ ఎందుకు ఇప్పుడు కాంప్లికేషన్స్ ఏదో వస్తున్నాయి అనంటే ఇంకప్పుడు బాబా నువ్వే కాపాడాలి. ఎందుకిలా అయితుంది? బాబుకి ఎందుకిలా అయితుంది? అని చెప్పేసనంటే డాక్టర్స్ ఏం తేల్చారంటే నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నందుకు బాబుకి గూడా కాల్షియం డెఫిషియన్సీ ఉందండి అని చెప్పేసన్నాడు. కానీ కాల్షియం డెఫిషియన్సీకి ఇలా ఊపిరి ఆడనట్లు అలా ఎందుకైతుంది అని చెప్పేసి నాకనమాట. అప్పుడు కరెక్ట్ బాబు పుట్టిన ఒక వారం రోజులకి అండి అసలుకైతే నేను ఆ బాధతో, ఆ దుఃఖంతో ఉంటే మళ్ళీ షిరిడి సాయిబాబా కనిపించాడండి. కనిపించేసి అంటే విజన్‌లో అండి. కనిపించడం అంటే డైరెక్ట్ కళ్ళతో కాదు విజన్‌లో కనిపించి, "అమ్మా నీకు కర్మ ఉంది తల్లి అసలుకైతే బిడ్డని నేను కాపాడుతాను. బిడ్డ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నీ కర్మను నువ్వు తొలగించుకోవాలంటే ధ్యానం చేయాలి తల్లి" అని చెప్పేసేసేసి ఆహ్, హ్మ్. ఆయన ఇలా విజన్ ఆగిపోయిందండి అసలుకైతే. అప్పుడు నేను ఇంకా బాబాని అసలుకైతే సరే బాబా అని అనుకున్నాను. కానీ నాకు జరిగింది సి సెక్షన్ అండి అసలుకైతే. సి సెక్షను విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేది. బాబుకి కొంచెం హెల్త్ బాలేక ఇనీషియల్ 3, 4 మంత్స్ చాలా సఫర్ అయ్యామనమాట వాడు స్టేబుల్ అవ్వడానికి అసలుకైతే. ధ్యానం చేయడానికి అసలు దొరికేది కాదు. మామూలుగా అయినా కానీ జస్ట్ ఒక 15, 20 మినిట్స్ ఎప్పుడైనా అలా కళ్ళు మూసుకునేదాన్ని, అలా కూర్చునేదాన్ని. అప్పుడు నేను బాబు 7 నెలలు ఉన్నప్పుడు నేను ఇక్కడ యూఎస్‌కొచ్చేసానండి. మినసోటాలో అనమాట. ఫస్ట్ మినియాపోలిస్‌లో నిన్నాను. అప్పుడు బాబాకి అడిగాననమాట. ఏదో ఒక రోజు నాకు చాలా అసలు మనసు కలవరతంగా ఉంది. ఏదో నా తల మీద ఏదో భారంగా ఉందనమాట. అంటే కర్మ వచ్చేసిందనమాట. కర్మ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువుందనమాట. తల మీద చాలా భారంగా ఉంది. ఈ భారం నేను భరించలేకుండా ఉన్నాను అని చెప్పేసేసి మా హస్బెండ్‌ని మనం ఇంట్లో ఎందుకో నాకు ఇంట్లో కూర్చోబుద్ధి కావట్లేదు. అది అపార్ట్మెంట్స్‌లో స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ దగ్గర వెళ్లి కూర్చుందాము అంటే, ఆ స్టెప్స్ దగ్గర వెళ్లి కూర్చున్నానన్నమాట. కూర్చున్న ఒక 5 నిమిషాలకంతా, 10 నిమిషాలకంతా మొత్తము నా తల మీద ఉన్న ఆ భారం అంతా దిగిపోయిందన్నమాట. ఎంతో రిలీఫ్‌గా నేను ఎంతో నార్మల్‌గా, హ్యాపీగా ఉన్నట్లు నాకు మరి అలా అనిపించిందన్నమాట. సరే అని చెప్పేసి ఇంక సరే నాకు బాగైపోయిందండి. నాకు హెడేక్ కానీ, తల భారం అంతా ఏమీ లేదు అని చెప్పేసి బ్యాకొచ్చేసాననమాట. అయితే బాబాని వేడుకున్నాను. బాబా నువ్వేమో నన్ను ధ్యానం చేయమన్నావు కదా! నాకు ఆ కర్మ ఉంది అని అంటున్నావు కదా! నేనేమో ఈ సి సెక్షన్‌తో నాకు ఈ ఒక బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది. ధ్యానం నీకు చేయలేకపోతున్నాను. బ నన్ను నువ్వే కాపాడాలి బాబా అని మొక్కున్నాననమాట అసలుకైతే. మొక్కుంటే అప్పుడు ఆ రోజు నైటు జరిగింది కదండీ! ఆ రోజు మళ్ళీ బాబా విజన్ చూపెట్టారనమాట. నేను ఏ మెట్ల దగ్గరైతే ఎళ్లి కూర్చున్నానో, ఆ మెట్ల మీద కూర్చున్న తర్వాత బాబా నా వెనకాల ఉండి నా తల మీద ఒక నల్లని మబ్బండి. మబ్బు అనమాట కర్మ. అది ఉండిందనమాట. ఆ మబ్బుని మొత్తము బాబా తీసేసుకున్నాడండి అసలకైతే. ఆయన తీసేసేసుకొని, ఆయన నన్ను దీవించి వెళ్ళిపోయాడండి అసలకైతే. ఇప్పటికి చెప్పాలంటే అసలకి ఎంత అంటే ఆ కర్మ నన్ను ఇంక కొట్టడానికి రెడీగా ఉందనమాట. అటాక్ చేయడానికి రెడీగా ఉంది. నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ధ్యానం చెయ్యడం వల్లే అది తెలిసిందండి. కర్మ వచ్చింది. నా తల మీద కూర్చొనుంది అని జెప్పేసి అంటారు కదా! అసలుకి తల మీద కూర్చుంది అని జెప్పేసి. ఆ తల మీద ఉంది. ఆ భారం మనం అలాంటి టైంలో మనకి ఏదో ఒక ఆపద కానీ, ఏదో ఒకటి జరగబోతుందనమాట. అలా ఆ ధ్యానం చేయడం వల్లే ఆ ఎనర్జీస్ కనుక్కోగలిగాను. ధ్యానం చేయగలవనే బాబాతో కనెక్ట్ అయ్యాను. బాబా చూడండి నాకు నన్నే మొక్కు తల్లి, నేనే నిన్ను కాపాడుతాను అని చెప్పలేదు. "నువ్వు ధ్యానం చెయ్యి తల్లి" అని చెప్పేసనన్నాడు బాబా అసలుకైతే. ధ్యానం చేస్తేనే నువ్వు కర్మ నుంచి తప్పించుకుంటా కానీ బాబా నేను ధ్యానంలో కూర్చొనే పరిస్థితి లేదు బాబా. చిన్న పిల్లోడు నా వల్ల కావటం లేదు బాబా అనంటే, ఆ కర్మని ఆ బాబా వచ్చి తీసేసేసాడండి. ఆ రోజు అసలకి ఆ బాబాకి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నానంటే, అసలు ఒకటా, రెండా అండి ఎంతని మన కృతజ్ఞత అసలు కృతజ్ఞత అనే దానికి కూడా ఇంకా పదాలు, ఆ వర్డ్స్ అసలకి సరిపోవండి. వాళ్ళు మాస్టర్స్ ఆ దైవం కానీ, మనిషి రూపంలో వచ్చి ఎంతోమంది నాకు సహాయం చేశారండి అసలకి. కానీ ఎప్పుడు ఏదున్నా గానీ నాకు చిన్నప్పటి నుంచి ఏం గుణం అంటే, నేను ఎంత కష్టంలో ఉన్నా, ఏమున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళకి నాకు చేతనైనంత సహాయం చేసేదాన్నండి అసలుకైతే. దాంట్లో అంటే ఫస్ట్ నుంచి భక్తి మార్గం, ధ్యాన మార్గంలో ఉన్నందుకు నేను ఇంత డబ్బు ఉందని కానీ, నాకెప్పుడు ఆ గర్వాహంకారాలు ఉండేవి కాదనమాట అసలుకైతే. ఇంత తిరిగా గానీ, అందరితోనూ డబ్బు ఉన్న వాళ్ళతో, లేని వాళ్ళతో ఉండేదాన్ని, అందరితో ఉండేదాన్ని. మా హస్బెండ్ నేనంత బాగా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చినా, మా హస్బెండ్ పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదండి అసలుకైతే. మా బంధువులందరూ అనుకున్నారు, "అరే! ఈ అమ్మాయి అట్లాంటి ఫ్యామిలీలో వెళ్లి ఎలా మలగ ఉండగలుగుతుంది? ఎలా కలవగలుగుతుంది అసలుకైతే? ఆహ్, వ ఈ అమ్మాయి సిటీలో పెరిగిన అమ్మాయి. వాళ్ళేమో పల్లెటూరులో వాళ్ళు అసలుకైతే మోటుగా ఉంటారు. ఈ అమ్మాయి
అలాంటిదండి ధ్యానం అనేది నాకు మొత్తము నేర్పించిందండి. ప్రతి ఒక్కరిలో వాళ్ళు పల్లెటూరోళ్ళైనా కానీ, ఎవ్వరైనా కానీ వాళ్ళలో అంతా దైవమే ఉంది. అందరూ మనుషులే. మనుషుల్లో ప్రతి మనిషిలోనూ దైవం ఉంది అని చెప్పేసి నాకసలు నేను ఫస్ట్ పెళ్లి అత్తగారింటికెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ సప్లై కూడా పెద్ద ఉండేది కాదండి. మా హస్బెండే ఇంకా ఇక్కడ ఆఫీసులో వర్క్ చేసి ఎప్పుడూ ఏసీలో ఉండి తను వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు కష్టపడేవాళ్ళు కానీ, నేను ధ్యానంలో కూర్చొని నా బాడీ అనేది ఎంత ఫ్లెక్సిబుల్ అయిపోయిందంటే, కరెంట్ లేకపోయినా చెమటలు పడుతున్న అది తిరుపతి ప్రాంతం అండి. ఎంత ఎండలంటే అసలుకైతే అక్కడ రాళ్ళు తప్ప చెట్లు ఉండవు అసలుకైతే. సెగ కొడుతూ ఉంటుంది. అలాంటి ఎండల్లో గూడా అసలు మా అత్తగారింటికెళ్ళినప్పుడు ఏ రోజు కంప్లెయింట్ చేసేదాన్ని కాదు. ఏం లేదండి. హ్యాపీగా ఉండేదాన్ని అసలుకైతే. అది గూడా నాకు ధ్యానమే నేర్పించిందండి. అందరి మనుషుల్లోనూ దైవమే చూడాలి. అందరూ ఒకటే. ఈరోజు మనకు సంపద ఉంది. సంపద ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళమని ఏం కాదు. అక్కడ బీదవాడైనా, బిచ్చవాడైనా ఎవ్వరైనా గానీ అందరూ భగవత్ స్వరూపులే. అసలు అందరిలోనూ ఆ చైతన్యం ఉంటుంది అని చెప్పేసేసి, ఆ ఒక్క ధ్యానం చేయడం వల్లనే నాకది తెలిసిందండి అసలుకైతే. ఎప్పుడూ ఆ గర్వ, అహంకారాలనేది ఎప్పుడూ నాలో రాకుండా. కానీ మా హస్బెండ్ అనేది అసలుకైతే ఎప్పుడైతే అత్తగారింట్లో చూడండి అప్పుడు నేను పెళ్లి కాకముందు బాగా ధ్యానం చేసి అంతా చేసిన తర్వాత అప్పుడు నాకు డైరెక్షన్ వచ్చిందనమాట. నేనేమనుకున్నాను, నేను పర్ఫెక్ట్. ఇంకా నన్ను ఎవరు కదిలించలేరు, ఎవరు షేక్ చేయలేరు. ధ్యానంలో నేను బాగా సిద్ధురాలైపోయాను. ఇంకా నా అరిషడ్ వర్గాలను నేను జయించాను అని చెప్పేసి అని అనుకున్నాననమాట. ఒకరోజు అలా నాకు థాట్ వచ్చింది. థాట్ వచ్చినప్పుడు అప్పుడు నాకు మెసేజ్ వచ్చిందనమాట. మెసేజ్ వచ్చింది ఏంటంటే ఆహ్, గో టు ద పూర్ అంటే బీద వాళ్ళ దగ్గర అంటే డబ్బు లేకుండా కొంచెం ఇట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు అని చెప్పేసి అని వచ్చిందనమాట. వెళ్ళి నువ్వు సహాయం చెయ్యి అన్నట్లు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని వచ్చిందనమాట నాకు మెసేజ్. అప్పుడు అనుకున్నాను కానీ నేను వెళ్తాను భగవంతుడా, కానీ ఆ ఒక్క బీదతనము అది ఎందుకంటే అది కూడా అది ఒక మాయ లాంటి వల అనమాట. అది నన్ను టచ్ చేయకూడదు. మళ్ళీ దాంట్లో వెళ్ళి నేను పడిపోయానంటే మళ్ళీ ధ్యానంలో నాకు చాలా కష్టమైపోతుంది. అది నేను చూసా కానీ అది నన్ను టచ్ చేయకూడదు అని అన్నాననమాట. అలా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంతా చూసానండి. పల్లెటూర్లలో పాపం పొలాల్లో పండించినా కానీ అది ఆ డబ్బు రాకుండా, సరైన ఆదాయం రాకుండా వాళ్ళు పడే కష్టము, వాళ్ళు పడే శ్రమ, ఎంత కష్టపడతారు, ఆ డెడికేషను అసలు రైతులకి ఎంత డెడికేషన్ ఉంటుంది. అవన్నీ అసలు అసలు వాళ్ళలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు అసలు ఎంత నిశ్చలమైన ప్రేమ అసలు వాళ్ళని చిన్న చిన్న వాటిలలో వాళ్ళు ఒకరికొకరు సహాయం సిటీలో వాళ్ళకి అంత ఉండదండి అసలుకైతే. ఆ పల్లెటూరులో ప్రజల్లో ఎంత ఒక ఉంటుందండి. ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఒక్కరికి ఏదైనా ఆపదొస్తే అందరికీ సహాయం చేయడము. అసలు నాకు ఆ భగవంతుడు కరెక్ట్ రైట్ ప్లేస్‌లో వెళ్ళి ఫస్ట్‌లో అనుకున్నాను. అప్పట్లో అనుకున్నా, ఏంటి నాకు ఈ కష్టాలు? నేను ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు పడ్డానని. దాని తర్వాత నాకు ఆహ్, డ ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూరిటీ వచ్చింది. భగవంతుడు నన్ను రైట్ ప్లేస్‌లోనే పంపించాడు. మంచి హస్బెండ్‌తో పాటు ఒక మనుషులు పడే కష్టాలు ఇవన్నీ నాకు తెలిసాయి. ఎలా ఉంటుంది అక్కడ అఫెక్షన్స్, చిన్న చిన్న ఊర్లలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న విలేజ్‌ల్లో ఉన్నవాళ్ళు, డబ్బు ఎంత ఇంపార్టెంటు, చదువు కోసము, అసలుకి మంచి పేరు ప్రఖ్యాతలు ఎంత కష్టపడతారు వాళ్ళు. వాళ్ళ ఒక ఎలా ఉంటుంది జీవన విధానము అన్నీ నా నా హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత కూడా అప్పట్లో నాకు ధ్యానం ఉండింది. నేను అన్నీ పర్ఫెక్ట్ అని అనుకున్నాననమాట. కానీ ఇంకా అరిషడ్ వర్గాలను నేను జయించలేదండి. అసలుకి ఇంకా అప్పుడు భయపడ్డాననమాట. ఎందుకు వీళ్ళకి ఇలా ఇన్ని కోరికలు ఎందుకుంటాయి? ఆ కోరికలే కదా దుఃఖానికి కారణము. ఇవన్నీ నాకు ఆ కష్టాలనేది ఒక్కసారి మీద పడినట్లయిందనమాట. నేను పుట్టి పెరిగిన వాతావరణానికి అక్కడికి చాలా డిఫరెన్స్ అయ్యేటప్పటికి చాలా స్ట్రగుల్ అయ్యాననమాట. స్ట్రగుల్ అయ్యి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడిపోదామా అని అనుకున్నాను కానీ, నా ఒక ధ్యాన శక్తితో, ధ్యానంతో వీళ్ళందరినీ గూడా తీసుకురాగలుగుతాను అని చెప్పేసి నాలో అంత తెలివి అప్పట్లో లేదనమాట అసలకైతే. ప్రతి దాన్ని నన్ను భగవంతుడు ఆ ఇంటికి పంపించాడు కోడలుగా అనంటే, అక్కడ ఏదో నేను చేయాల్సిన మేలు ఉంది. నేను చేయాల్సిన పనులున్నాయి అన్న నాకు ఆ జ్ఞానం తెలియలేదనమాట. ఇంకా అక్కడి నుంచి అమెరికాకొచ్చేసాము. అమెరికాకొచ్చిన తర్వాత గూడా ఇట్లనే అండి అసలకైతే. సేమ్ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ధ్యానం చాలా తగ్గిచ్చేసాను అసలకి. ప్రాబ్లమ్స్ వచ్చేవి. మళ్ళీ మామూలుగా ఇట్లా బాబా బుక్ చదవడము, మళ్ళీ బయటపడ్డము. మళ్ళీ ఒకటి తగ్గిందంటే ఇంకొకటి తగ్గడము. ఇలా ఉండేదనమాట. కానీ
అప్పుడు నాకు పెళ్లి కాకముందే ఏమనుకున్నానంటే దేవుని దగ్గర ముక్కున్నానమాట. నేను ధ్యానం అంటే మానడము అని అంటే తగ్గించే ముందు ఏమనుకున్నానంటే నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కంటాను, ఆ ఇద్దరు పిల్లల్లో ఫస్ట్ అబ్బాయి పుట్టాలంటే నాకు బ్యాలెన్స్ ఉండాలి అని. ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అమ్మాయిలే అనకుండా ఒక అబ్బాయి పుట్టాలి, ఒక అమ్మాయి పుట్టాలి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఈ ఏజ్ వచ్చినప్పుడు నేను కంప్లీట్గా మళ్ళీ ధ్యాన మార్గంలో వస్తాను మాస్టర్స్, అంతవరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగాను అనమాట మాస్టర్స్ని. సో అలా నేను ఇంక పిల్లలు అలాగే అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. అసలుకైతే వచ్చినప్పుడు కరెక్ట్ నేను ఏ ఏజ్ అనుకున్నానో ఆ ఏజ్ నుంచి నేను కంప్లీట్గా మళ్ళీ ధ్యానం వైపు వస్తాను అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ అమెరికాకి వచ్చినాక జాబ్ చేయడం మొదలుపెట్టానండి. సంపాదన పొద్దున్న లేసినప్పటి నుంచి ఇలా 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 ఉండిపోయాను అనమాట. నేను అనుకున్న ఆ ఏజ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి భగవంతుడా, నేను ఈ ట్రాప్లోనే ఉండిపోయాను. ఈ అమెరికాలో డబ్బు లేనిది ఏమీ జరగదు అసలుకైతే. ఈ ట్రాప్లో ఉండిపోయాను. నేనేమో మాట ఇచ్చేసాను, పెళ్లి కాకముందే నీకు మాట ఇచ్చాను పలానా ఏజ్లో ఇంకా నేను మళ్ళీ ధ్యానం సైడ్ వచ్చేస్తానని. ఇప్పుడు నేను బయటపడడం ఎలా, మీరే చూసుకోండి అని చెప్పేసి అని అన్నాను అనమాట. మీరే చూసుకోండి అనేసి అప్పుడు నేను కనెక్టికట్లో ఉండేదానండి. కనెక్టికట్ అనేది అది విపరీతమైన మంచు ప్రదేశం అనమాట. చాలా చలిగా ఉండేది. మార్నింగ్ నేను 8-9 కంతా ఆఫీస్కి వెళ్ళాలంటే మార్నింగ్ 4-4:30 కంతా లేసేసేదాన్ని అనమాట. లేచి స్నానం చేసి దీపం పెట్టి ధ్యానంలో కూర్చునేదాన్ని అనమాట. అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకసారి మా అమ్మాయి అప్పుడు ప్రీకే అండి, అంటే 4 ఇయర్స్ 3 ఇయర్స్ 3.5 4 ఇయర్స్ ఉంటుందన్నమాట. అమ్మాయి లేచి నేను ధ్యానంలో కూర్చుంటే లేచి అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తుంది అనమాట. మా హస్బెండ్ మీద కూర్చొని ఏడుస్తుంది, అమ్మ లేదే ఇక్కడ అని చెప్పేసి. నేనేమో కింద రూమ్లో మాకు 2 లెవెల్స్ అండి. పైనేమో బెడ్రూమ్స్ ఉంటాయి, కింద కిందనేమో కిచెను ఒక బెడ్రూము అలా ఉండేది, హాల్ ఉండేదన్నమాట. సో నేనేమో ఆ బెడ్రూమ్ని పూజ రూమ్గా ధ్యాన మందిరంగా చేసుకొని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. సో పాప ఏమో కూర్చొని ఏడుస్తుంది అనమాట. మా హస్బెండ్ అన్నాడు, ఆ మమ్మీ కింద ఎక్కడుందో అమ్మ, స్నానం చేస్తుందో ధ్యానం చేస్తుందో తెలీదు, పడుకో ఏం కాదులే నేను ఉన్నాను కదా పడుకో అని చెప్పేసానంటే, లేదు నాకు మమ్మీనే కావాలి అని చెప్పేసి కూర్చొని ఏడుస్తుందంట. ఏడుస్తూ ఉంటే సడన్గా మా అమ్మాయి అండి అసలుకైతే నేను అసలు 3.5 ఇయర్స్ పిల్ల అండి, భయం అసలు, చీకటి అంటే భయం ఆ పిల్లకి. అలాంటిది బెడ్రూమ్ నుంచి పైన స్టెప్స్ దిగి, స్టెప్స్ తర్వాత హాల్ వస్తుంది, హాల్ వచ్చిన తర్వాత కిచెన్ వస్తుంది, కిచెన్ వచ్చిన తర్వాత మా ఈ బెడ్రూమ్ పూజ రూమ్ ఉంటుందన్నమాట. ఆ పూజ రూమ్కి వచ్చేసి అమ్మాయి ఇలా నాకు తెలుస్తుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఫిజికల్ అపీరెన్స్ నాకు తెలుస్తుంది, పక్కన ఏదో శూన్యం కనిపిస్తూ ఉందన్నమాట. శూన్యం కనిపిస్తూ ఉంది. అమ్మాయి వచ్చి గట్టిగా మమ్మీ అని వచ్చి పట్టుకుందనమాట. మమ్మీ అని వచ్చి గట్టిగా పట్టుకుంటే ధ్యాన స్థితిలో ఎక్కడో డీప్గా వెళ్ళిపోయానండి. అంటే బాడీ ఉంది, నాకు ఒక అవేర్నెస్ కాన్షియస్నెస్ లేదనమాట. సరే అమ్మా అని చెప్పేసి తను పట్టుకొని నా ఒళ్ళో అలాగే పడుకుందనమాట. అలాగే పడుకుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి, అసలు విపరీతమైన చలి అసలుకైతే. నేనేమో ధ్యానంలో కూర్చుంటాను కాబట్టి నాకు చలి కానీ వేడి కానీ అసలు ఏమీ తెలిసేది కాదు. మరి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మాయి పాపం చలికి వణికిపోతుంది. కింద ఫ్లోర్ అంతా కార్పెట్ మీద అంతా చలి అనమాట, వణికిపోతుంది. అరే ఇంత వణికిపోతుంది అని చెప్పేసి, ఎందుకమ్మా వచ్చావు నువ్వు, అక్కడే పడుకోండి ఉండొచ్చు అంటే, లేదు నాకు నువ్వు కావాలి అని చెప్పేసి అని అనిందనమాట. సో ఇంకా మళ్ళీ అలాగే మార్నింగ్ లేసిన వెంటనే మళ్ళీ మా అమ్మాయిని ప్రీ స్కూల్ వదిలిపెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. సెకండ్ డే సేమ్ మా అమ్మాయి అలాగనే లేచింది, ఏడవడం మొదలుపెట్టింది అనమాట. మా హస్బెండ్ పండుకో అని అంటే పండుకోకుండా అలాగే కూర్చుందంటే మళ్ళీ వచ్చిందనమాట, నా దగ్గరికి వచ్చేసింది అనమాట. అది ఎలా, నేను సెకండ్ రోజు ఏం చేశానంటే మీ స్టెప్స్ దగ్గర లైట్ ఆఫ్ చేశాను అనమాట. ఫస్ట్ రోజు ఏమనుకున్నాను, స్టెప్స్ దగ్గర లైట్ ఉన్నందుకు పాప వచ్చేసింది, మళ్ళీ ఈ రోజు కూడా వస్తుందో ఏమో అని చెప్పేసి లైట్ ఆఫ్ చేశాను. లైట్ ఆఫ్ చేసేసినా కానీ వచ్చేసింది మా అమ్మాయి అసలుకైతే, వచ్చేసింది. దాని తర్వాత ఆ రోజు ఫ్రైడే అండి అసలుకైతే. ఇంకా మేము వచ్చి పనుకుంది. సరే క్యాజువల్గా అనుకున్నాను అనమాట నేను కూడా. సాయంకాలం రాత్రి ఆ పాపకి డిన్నర్ పెట్టేటప్పుడు, అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను, పాప ప్లే స్కూల్ నుంచి వచ్చింది. డిన్నర్ పెట్టేటప్పుడు అడిగాను, అదేంటమ్మా నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, నీకు భయమే లేదా, డాడీ వచ్చి డ్రాప్ చేశారా నిన్ను, డాడీ వచ్చారా వదిలిపెట్టారా నిన్ను అని అంటే, లేదు మమ్మీ అనింది. డాడీ రాలేదు మమ్మీ, నేను అడిగాను. డాడీ అంటే ఆ అమ్మాయి తెలుగు కూడా రాదండి అసలుకైతే, అప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తూ ఉండేది వచ్చి రానిదే. సో ఆ అమ్మాయికి ఏ రోజు, ఎందుకంటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని, ఏ రోజు ఇక్కడ శివుడు కానీ కృష్ణుడని కానీ ఏ రోజు నేను చూపెట్టింది కూడా లేదండి ఆ అమ్మాయికి, అసలుకైతే నేర్పించింది కూడా లేదనమాట. ఎందుకంటే కమర్షియల్గా ఫిజికల్ లైఫ్లో పడిపోయాను అనమాట. అయితే ఆ అమ్మాయిలు అయితే తింటుంది, నేను అడిగాను, డాడీ నేను ఏడుస్తుంటే పడుకో అన్నారు, కానీ నాకు నువ్వు కావాలనిపించింది, నేను కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈయన వచ్చాడండి. ఎవరు వచ్చాడమ్మా అని అంటే, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్న అమ్మాయి అండి గబగబా పూజ రూమ్లోకి వెళ్ళి, నా రూమ్లో శివుడు ధ్యానం ముద్రలో శివుడు ఉన్నాడండి అసలుకైతే, ఒక ఫోటో ఉందనమాట.
అంతమంది ఒక 20 ఫోటోలు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామివి, లక్ష్మీదేవి, గణపతివి అన్నీ ఉంటే ఆ శివుడి ఫోటో చూపెట్టిందండి. ఈయన వచ్చాడు మమ్మీ, ఈయన వచ్చి నన్ను నీ దగ్గర వదిలిపెట్టాడు మమ్మీ అని చెప్పేసి అనింది. నాకు షాక్ అసలుకైతే. ఏంటి శివుని ఫోటో చూపెడుతుంది ఏంటి అసలుకి, ఈయన వచ్చాడు ఏంటి అని అంటుంది ఏంటి ఈ పిల్ల అసలుకి అనేసి నేను అడిగాను అనమాట. ఏంటమ్మా నువ్వు కరెక్టే అంటే, అవును మమ్మీ. మరి నీకు భయమే లేదా, నీకు ఎలా కానీ నీకు భయమే లేదంటే, లేదు మమ్మీ, ఆయన చుట్టూ ఒకలాంటి బ్రైట్ లైట్ ఉంది మమ్మీ. ఆయన ఫేస్ ఎంత ఆ అమ్మాయికి ఇప్పుడు 3.5 4 years పిల్ల అండి. అసలు చెప్తుంది అసలుకి ఆ దేవుడు, ఆయన ఫేస్ అంతా చిరునవ్వు ఉంది మమ్మీ అసలుకి, చిరునవ్వు. ఆయన రామ్మా నేను తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి అన్నాడు. అసలు మరి లైట్ లేదు కదమ్మా, లైట్ అక్కడ నేను ఆఫ్ చేశాను కదా, స్టెప్స్ దగ్గర అంతా కూడా కిచెన్లో లైట్ ఆఫ్ చేశాను అంటే, నాకు తెలియదు మమ్మీ, ఆ రూము ఆ స్టెప్స్ అంతా కూడా లైట్ లేకపోయినా కానీ ప్రకాశిస్తూ ఉండింది. ఆ అమ్మాయికి తెలియట్లేదు, ఒకలాంటి ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట తన వర్డ్స్. ప్రకాశిస్తూ ఉంది అక్కడ అంతా కూడా, వెళ్తూ ఉండింది మమ్మీ. నేను క్లియర్గా వచ్చాను, నీ దగ్గర డ్రాప్ చేసిన వెంటనే అతను వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు అని వెళ్ళిపోయాడు అని చెప్తుంది. నాకైతే గూస్ బంప్స్ అసలుకైతే. ఏంటి అసలుకి శివయ్య, అసలుకి నేను ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే అసలుకి నా బిడ్డని నువ్వు ఇంత కాపాడావా అసలుకి. నేను అసలుకైతే ఇంత కరుణ ఏం చేశానండి నేను, అసలుకి ఏం లేదు. ఆ భగవంతుడి ముందు కళ్ళు మూసుకొని కూర్చున్నానండి అంతే. నేను ఏమీ చదవలేదు, ఏమీ చెయ్యలేదు. నీ ముందు నేను కళ్ళు మూసుకొని పొద్దున్నే కూర్చుంటే నా కూతురు బాధ్యత నేను అసలు నువ్వు తీసుకున్నావా అసలుకైతే. వచ్చి ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చి వదిలిపెట్టావా శివయ్య అని చెప్పేసి, ఎంత ఆ రోజు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిందండి అసలుకి. అది చెప్పుకోలేని అనుభూతి అసలుకైతే. ఉమ్, నాకు దర్శనం ఇవ్వలేదేంటయ్యా అసలుకైతే, నా కూతురు బాధ్యత చేసావు, నా ముందు వచ్చావు. నా ముందు వచ్చి నాకు క్లియర్గా తెలుస్తుంది, ఏదో శూన్యంలో ఏదో ఒక ఆకారం తెలుస్తుంది ధ్యానంలో కూర్చున్నా కానీ. అసలుగా నాకు కనిపించలేదయ్యా, నాకు ఇంకా ఆ అదృష్ట భాగ్యం లేదా అని చెప్పేసి ఆ శివయ్యని అసలు ఆ రోజు ఏడ్చానండి. అసలు ఆ అమ్మాయి 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ అమ్మాయి అబద్ధాలు చెప్తుందని చెప్పేసి నాకు అనుకోనండి అసలుకైతే. ఆ అమ్మాయి ఇమాజినేషన్ ఎండదు. మళ్ళీ మా వారిని అడిగాను, ఏమండి మీరు వచ్చి మా పాపని ఏమైనా వదిలిపెట్టావా, నా దగ్గరికి వదిలిపెట్టావా అంటే, లేదు, తను కూర్చొని ఏడుస్తూ నింది, నేను పడుకో అని నేను అలాగే నిద్రపోయాను, తను పడుకుంది అనుకున్నాను, నాకు తెలియదు నీ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి అని అన్నాడండి. అస్సలు చెప్పాలంటే మాస్టర్స్ది అసలుకి ఏమని వర్ణించనండి, ఏమని చెప్పను అసలుకైతే. ఏ జన్మ పుణ్యమో, లేకపోతే ఎన్ని జన్మలో ఆ ఘోర తపస్సు చేశానో, ధ్యానం చేశానో, నాకు ఈ జన్మలో అసలు నేను మర్చిపోయా కానీ నన్ను నా పిల్లల్ని అసలుకైతే వాళ్ళ అంత కరుణ అండి అసలుకైతే. అంత వాళ్ళు మనము డబ్బు ఎంబడి పరిగెత్తామండి, ఏ డబ్బు సహాయం చేస్తుందండి అసలుకైతే. ఏది మనకి ఆపదల్లో ఏది అసలు చెప్తారు కదా భజగోవిందంలో, ఆ మృత్యు వచ్చినప్పుడు ఏది సహాయం చేయదు. అందుకోసమే భజగోవిందా అని చెప్తారు కదండి అసలుకైతే. ఏదని చెప్పాలండి అసలుకైతే. చా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక బుక్కే రాయొచ్చండి అసలుకి. ఇంకా నేను స్టాప్ చేస్తానండి ఈ రోజుతో.